పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారపు ఉదయకాలపు ఆరాధనలో మీరందరూ కూడా మరి పాలు పొందుకొని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారని, అందరూ సంతోషంగా ఉన్నారని, దేవుని యొక్క కృపా రెక్కల చాటున భద్రపరచబడి సంతోషంతో సమాధానంతోటి అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపబడి మరి జీవిస్తున్నాడని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ నిమిత్తమై అనుదినము మేము ప్రార్థిస్తున్నాము. సో ఈరోజు ఆదివారము కావటం వలన ఉదయకాలపు ఆరాధనకి మనం అందరము ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మీ కుటుంబాలందరితో కలిసి దేవుని ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కనుక మరి ఈ సమయము మన కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన అత్యధికమైన ప్రశస్తమైన సమయము. మరి ఈ సమయంలో కూడా మన కుటుంబాలతో కాకుండా మన ఒంటరిగా ఆరాధించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడానికి నోవాహు తన కుటుంబాన్ని ఏ రీతిగా అయితే రక్షించుకున్నాడో, మరి ఆ శ్రమ దినాలలో మరి రాహాబు ఏ రీతిగా అయితే తన కుటుంబాన్ని కాపాడుకున్నదో వాగ్దానం తీసుకొని మరి అట్టి రీతిగానే మనము కూడా దేవుని యొక్క రెక్కల చాటును భద్రపరచబడి ఆయన కృపలో మన కుటుంబాలను కూడా ఈ లాక్డౌన్ సమయంలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వారికి అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని అందలి మరి ఆశీర్వదింపబడవలసిందిగా ప్రభు పేరుతో విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రైట్, మనం ప్రార్థన చేసుకొని ఆదివారపు ఉదయకాలపు ఆరాధనకి దయచేసి మీ పనులన్నీ కూడా ముగించుకొని ఈ కొద్దిసేపు గంటన్నర సమయము మనకి ఇవ్వబడింది. ఆల్రెడీ మేము 5 minutes లేట్గా స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఈ గంటన్నర సమయము దేవుని సన్నిధిలో మీరు స్పష్టంగా గడిపినప్పుడు మరి గంటన్నర సమయంలో దేవుడు అత్యధికముగా నేను దీవిస్తాడని మరి నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరుతో విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకున్న ఉదయకాలపు ఆరాధన అందరం కలిసి స్తుతి స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. అన్ని నామముల కన్నా పై నామము తండ్రి, నజరేయుడైన యేసయ్య నామములో ప్రభువా, అయా మా శక్తి చేత మా బలము చేత కాక నాయన నీ ఆత్మతో పరిపూర్ణముగా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రభా నీ సన్నిధిలో ఆరాధించుటకు మొరపెట్టుటకు నాయన నీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యముగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ప్రభా సమాజములో సంఘములో తండ్రి నాయన అయా ఇదిగో మేమందరము ఏకముగా తండ్రి ఆత్మ ద్వారా ఒక శరీరముగా కూడబడి ప్రభా నీ నామములో ఆరాధించడానికి నాయన నువ్వు చూపుతున్న మహాకృపకై వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్కై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా మీరు మాకు అనుగ్రహించినటువంటి సమస్తమును నాయన నీ మహిమ కొరకు వాడుకున్నట్లుగా తండ్రి నీ కృపను సహాయమును మాకు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభువా ఆశీర్వదించబట్టకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు వారి కుటుంబాలను దర్శించండి నాయన, నీ రక్తముతో వారిని కప్పండి తండ్రి. ఏ తెగులు గుడారము సమీపించకుండా ప్రభువా అయా నీ వాక్యము నాయన విత్తబడుచుండగానే తండ్రి వెనువెంట అద్భుత కార్యములు జరుగునట్లుగా తండ్రి సహాయం దయచేయండి. అయా ఇదిగో ప్రవచనాత్మకమైన సందేశమును నాయన మీరు మాకు అనుగ్రహించండి. సేవకుడిని మరుగు చేయండి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. జీవము కలిగిన వాక్యముతో మమ్మల్ని బలపరచండి. స్తుతి ఆరాధన నాయన ఆత్మతో సత్యముతో మేము చేయుటకు కృప దయచేయమని ఆది నుండి అంతము వరకు మీరుండి నడిపించండి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా అయా ఎలక్ట్రిసిటీ నుండి కావచ్చు నాయన ఎటువంటి ప్రభువా అయా ఇదిగో తండ్రి అవాంతరాలు రాకుండా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా ప్రతి విషయంలో నాయన నమ్మదగిన దేవుడవు తండ్రి, ఆపత్కాలములలో నాయన నమ్ముకునదగిన సహాయకుడవు తండ్రి. నిన్ను పోలిన వారు ప్రభా నీ వంటి దేవుడు మరెక్కడా లేరు నాయన. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఆదరించుచున్నావు ప్రభువా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్నావు తండ్రి. అయా మేము ప్రార్థిస్తుండగానే నాయన మా మధ్యలో నువ్వు ఉన్నందుకు వందనాలు ప్రభువా. నీ ఆత్మ సంచారము జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల ఆరాధనకి మరి ఆహ్వానిస్తున్నాను. సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క ఉదయకాల ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి మీరందరూ కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో ఏకీభవించవలసిందిగా
ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని పాటలు, కొద్ది పాటలు పాడుకొని మనం దేవుని ఆరాధించుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలతో కలిసి ఏకీభవించి ఈ యొక్క పాటలు పాడుతుండగా, ప్రభువుని స్తుతిస్తూ ఉండగా, ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా మనం అందరం కూడా సంతోషముతో, దావీదు ఏ రీతిగా నాట్యమాడుతూ మరి సంతోషముతో, ఉత్సాహముతో, ఆర్భాటముతో దేవుని ఎలాగైతే స్తుతించినట్టు రీతిగా హృదయము ఉప్పొంగునంతగా మనము కూడా దేవుని స్తుతించవలసిందిగా మరి మిమ్మల్ని వేడుకుంటున్నాను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం.
స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ కూడా మరి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క ఆదివారపు ఆరాధనకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక పాట, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు అనే పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ, నచ్చింది దేవునికి కయీను అర్పణ. తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ, నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా. క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే
ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు దేవుని స్తోత్రం. మరి ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క ఆదివారపు ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మరి ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క మొబైల్ ఫోన్స్ ఆర్ స్క్రీన్స్కి కనెక్ట్ చేసి ఉంటే కనుక వాటి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. సో మరి మనకి సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. ఈ సమయంలో మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి ఇది సమయం కాదు కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన కృపలో మనం అందరం కూడా రక్షింపబడి ఆశీర్వాదింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మీ పనులన్నీ కూడా కొద్దిసేపు పక్కన పెట్టి మరి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మీ కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రేమించదని అధికముగా ఆరాధింతును ఆసక్తితో అనే పాట పాడుకుంటూ దేవుని కనపరుచుకుందాం. ప్రేమించేదను అధికముగా
దేవునికి స్తోత్రం. మరి ఇంకొక పాట, చివరి పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాం. వందనము యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. దేవ నువ్వు చేసిన మేళ్ళకి, నువ్వు చూపిన కృపలకి వందనము యేసయ్య. మేళ్లకు నీవు చూపిన కృపలకు పాడదాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్వరమెత్తి వందనం యేసయ్యా. థాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాపి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. స్వరమెత్తి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాడండి కలిసి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. Thank you, Lord. Amen. బలహీనులమైన మనపై ఆయన కృప ఎంత గొప్పది. ఆరాధన చేద్దాం. బలహీనులమైన అమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో. మరొకసారి నాతో కలిసి. బలహీనుడనైన నన్ను
ఎంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనమయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలాంటి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పగొడుతూ నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు చప్పలు కొడుతూ వందనాలు చెప్తాం. వందనం యేసయ్యా, 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 వందనం. మరొకసారి మీరు కూడా చెప్పండి, కలిసి పాడండి. వందనం. థ్యాంక్ యూ లార్డ్, మీకు మాత్రమే వందనాలయ్యా. నీ కార్యములన్నిటి కొరకు స్తోత్రాలు. ఏ పాటి వారమని మమ్మల్ని ఎంతగా హెచ్చించాం. ఏమిచ్చిన రుణము తీర్చుకోలేమయ్యా. స్తోత్రమయ్యా. ఇంకా అందరూ ఆరాధన చేస్తూ పాడండి. ఆయనకి వందనాలు చెప్పండి స్వరమెత్తి. అర్హత లేని మా జీవితాలను ఎంతగా హెచ్చించావయ్యా, నీకు వందనాలు. ఏ యోగ్యత లేని మా బ్రతుకులలో ఎంత కృపనిచ్చావు. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రమయ్యా. ఆమేన్, స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఒక్కసారి స్వరమెత్తి అందరం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవానికే స్తోత్రములు ప్రభు. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా అలానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాల పాటు దేవుని స్తుతించుకుందాం. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కొద్ది నిమిషాల పాటు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించు, ఆయన్ని స్తుతించు, ఆయన నామాన్ని గణపరచు. ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండొద్దు. ప్రభువా, నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిన కృపల్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నేను ఏ పాటి వాడను తండ్రి, అయ్యా నేను ఏ పాటి దానను ప్రభు. దేనికి పనికిరండి నా జీవితాన్ని అయ్యా. ఇదిగో తండ్రి, పరిశుద్ధ పరిశి నీతిమంతులుగాను యథార్థవంతులుగాను తీర్చిదిద్దిన మా జీవితాలను నీకే సమర్పించుకుంటున్నాను ప్రభువా. దేవానికే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే వందనాలు ప్రభువా. పరిశుద్ధ స్థలములలో నివసించువాడానికే స్తుతులు చెల్లించుకుంటున్నాను.
స్తోత్రములు. ధవలవర్ణుడివి, రత్నవర్ణుడివి, 10,000లో అతి సుందరుడివి ప్రభు. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ఈ ఉదయ కాలమునైనా మా ప్రతి స్తుతుల సింహాసనంపై ఆసీనుడవు కమ్మని నిన్ను అడుగుతున్నాను ప్రభు. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవు కమ్మని అడుగుతున్నాం తండ్రి. మా స్తుతులకి పాత్రుడవు నీవే, మా ఆరాధనకి యోగ్యుడవు నీవే నాయన. ఇదిగో తండ్రి, స్తుతింపదగిన వాడవు ప్రభు. నీకే వందనాలు. నీ సింహాసనముగా ఆకాశమును నీ సింహాసనముగా, భూమిని నీ పాదపీఠముగా ఏర్పాటు చేసుకున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని పోషిస్తున్న దేవా నీకు వందనాలు. మా అవసరతలు తీరుస్తున్న దేవా నీకు వందనాలు. క్రీస్తు మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరతలు తీరుస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాల పాటు దేవుని స్తుతిద్దాము. ఈ లైవ్లో మీరు స్తుతిస్తూ ఉండగానే ప్రతి చీకటి అంధకార శక్తులు పట్టబడుతున్నాయి, ప్రతి బంధకాలు తెంచివేయబడుతున్నాయి, సంఖ్యలు తెంచివేయబడుతున్నాయి. పౌలు శీలలు ఆ చెరసాలలో స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు బంధకాలు ఏ రీతిగా తెంచివేయబడ్డాయో ఆ రీతిగా ఈరోజు ప్రతి ఒక్క బంధకాలు యేసు క్రీస్తు నామములో తెంచివేయబడుతున్నాయి. ప్రతి ఆర్థిక సమస్యనే బంధకాలు తెంచివేయబడుతున్నాయి, అనారోగ్య సమస్యనే బంధకాలు తెంచివేయబడుతున్నాయి యేసు నామములో. నువ్వు స్తుతిస్తూ ఉండగానే ఈ స్తుతి నీ గృహంలో వినపడుతూ ఉండగానే ప్రతి బంధకాలు తెంచివేయబడుతున్నాయి యేసు నామములో. ప్రతి బంధకాలు తెంచివేయబడుతున్నాయి యేసు క్రీస్తు నామములో. ఇప్పుడే రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ Jesus Lord. Hallelujah, 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 hallelujah. యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకాలు తెంచివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను నాయన. ఆర్థిక సమస్యలపై విడుదల కలుగును గాక నాయన. అనారోగ్య సమస్యలపై విడుదల కలుగును గాక. కుటుంబ సమస్యల్లో విడుదల కలుగును గాక నాయన. భార్య భర్తల మధ్య నాయన ఇదిగో తండ్రి సరైన సమాధానం లేక ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న వారి మధ్యలో ఇప్పుడే సమాధానం వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను యేసు నామములో తండ్రి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో నాయన వన్నెస్ లేకుండా నాయన ఇదిగో సఫర్ అవుతున్నారు. కొద్ది దినాలుగా సఫర్ అవుతున్న వారిని దేవుడు చూపిస్తున్నాడు. మరి వారిలో దేవుడు ఏకాత్మని ఇస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, బహుగా ఆశీర్వదించబోతున్నాడు, విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశ పక్షుల వలె మీరు పోషింపబడుతున్నారు. ఫైనాన్స్ విషయమై మీరు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సమస్యల విషయమై మీరు కంగారు పడుతూ ఇదిగో భార్య భర్తలు అన్యోన్యత లేకుండా ఇద్దరు కలిసి ఆ సమస్యని అధిగమించాల్సింది పోయి ఒంటరిగా పోరాడుతున్నారు. ఎక్కడా కూడా ప్రయోజనం లేకుండా పోతున్నది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరిద్దరు ఏకమైనప్పుడు, మీరిద్దరు కలిసి ఏకాత్మలోకి వచ్చినప్పుడు, వన్నెస్ లోకి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చి మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రతి ఆర్థిక సమస్యల మీద బంధకాలు తెంచివేయబడుతున్నాయి. ఇదిగో ఆర్థిక పరమైన ఆశీర్వాదాల ద్వారాలు మీ పట్ల తెరవబడుతున్నాయని దేవుడు అంటూ ఉండగా, ప్రభువా ఇదిగో తండ్రి ఇప్పుడే అయా నీ బిడ్డల్ని దర్శించమని అడుగుతున్నాడు. వారితో మాట్లాడండి ప్రభువా, వారితో మాట్లాడండి తండ్రి. నీ దర్శన భాగ్యాన్ని వారికి కలుగు చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో ఈ యొక్క ఆరాధన అంతటినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆది నుంచి అంతవరకు అధ్యక్షుడిగా ఉండి నడిపించమని అడుగుతున్నాను. ప్రతి ఆటంకాలను కొట్టివేయండి, ప్రతి ఇబ్బందులను కొట్టివేయండి తండ్రి, ప్రతి ఇరుకులను కొట్టివేయమని అడుగుతున్నాను. ప్రతి డిస్టర్బెన్సెస్ యేసు నామములో ఇప్పుడే పాదముల కిందకు వచ్చును గాక అని ప్రార్థిస్తున్నా. అయ్యా రైట్ నౌ యేసు క్రీస్తు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఇప్పుడే పాదముల కిందకు వచ్చును గాక నాయన. ఇదిగో తండ్రి చీకటి అంధకార శక్తుల మీద విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాడు. వాటన్నిటినీ తొక్కివేసే అభిషేకమునైనా ఇదిగో చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చును గాక అని ప్రార్థిస్తున్నాడు. ప్రభువా దేవానికే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలపు ఆరాధనలో మాతో పాటుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మేమే పాటి వారము తండ్రి నాయన, ఇంతగా హెచ్చించడానికి ప్రభువా నువ్వు నా మమ్మల్ని కనికరించడానికి మేమే పాటి వారము నాయన. అల్పులము నాయన, అయోగ్యులము, దేనికి పనికిరాని మా జీవితాన్ని ఈ రీతిగా నువ్వు ఏర్పాటు చేసుకొని ప్రభువా మమ్మల్ని ఆశీర్వదిస్తూ అనేకులకి ఆశీర్వాదకరముగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు. యు ఆర్ జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్ అన్నావు ప్రభువా. అనేక తరాలకి ఆశీర్వాదకరముగా మమ్మల్ని నిలవపెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సంతోష కారణముగాను నాయన, అయ్యా బహుతరములకు సంతోష కారణంగా మమ్మల్ని చేసినందుకు, జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్ గా నాయన ఇదిగో తయారు చేసినందుకు నీకు వందనాలు. నీ కృపని మా పట్ల విస్తరింప చేస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు దేవుడు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నిండైన దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాడు.
ఉద్యోగ విషయమైన ఆటంకాలు కొట్టివేయబడుతున్నాయి. చాలామంది జాబ్స్లో కలవరం చెందుతున్నారు. ఉద్యోగాలు పోతాయేమో అని కలవరపడుతున్నారు. ఉద్యోగాలు తీసివేయబడతాయేమోనని ఆందోళన చెందుతూ ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఎలాంటి క్షామము సంభవించినప్పటికీ, ప్రపంచంలో ఎలాంటి నష్టం వచ్చినా నీ పట్ల దేవుని కృప అత్యధికముగా ఉన్నది అంటున్నాడు. నీ పట్ల దేవుని కృప అత్యధికముగా ఉన్నది. నా కృప నీకు చాలును ప్రియ సహోదరి, నా కృప నీకు చాలును ప్రియ సహోదరుడా అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఆనాడు మోషేకి తోడై ఉన్నట్టుగా నీకును తోడుగా ఉన్నానని దేవుడు అంటూ ఉండగా, నీ ఉద్యోగానికి ఎలాంటి డోకా లేదని మాట్లాడుతున్నాడు. నీ ఉద్యోగ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేవుడు ఇంకా ఈ టైంలో ప్రమోషన్స్తో, ఇంక్రిమెంట్స్తో బ్లెస్ చేయబోతున్నాడు. ప్రమోషన్స్తో, ఇంక్రిమెంట్స్తో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్ము. దేవుడు నిన్ను ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్లోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఉన్న స్థలములో నుంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు హెచ్చిస్తూ ఉండగా, ప్రభువా ఇదిగో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కుమ్మరించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. లైవ్ కార్యక్రమం ద్వారా మీరందరూ ఎంతగానో దీవించబడుతున్నారని, మరి ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి విస్తరించును గాక. మరి ఉదయకాలపు ఆరాధన, ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవ్రీబడీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని, ఆశీర్వాదాలకి కర్తలుగా మీరు మార్చబడాలని ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఆదరించి నడిపిస్తున్నాడు. యాజ్ ఐ టోల్డ్ యూ దాట్, నేను మీకు ముందుగా చెప్పబడిన రీతిగా దిస్ ఇయర్ ఆఫ్ గ్రేస్ అని చెప్పేసి నేను మీతో డిక్లేర్ చేశాను. ప్రభు నాకు బయలుపరిచిన, నేను ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన నాకు బయలుపరిచిన సంగతులు నేను మీకు తెలియపరచడం జరిగింది. ఏంటి అంటే కనుక దిస్ ఇయర్ ఆఫ్ గ్రేస్. సో ప్రపంచంలో ఎంత క్షామం ఉన్నప్పటికీ, ప్రపంచము ఎంత మరి కరువును అనుభవిస్తున్నప్పటికీ కూడా నీ పట్ల ప్రత్యేకంగా దేవుని యొక్క ఉద్దేశము అత్యధికమైన కృపతో నింపబడి ఉంటాము. ఇయర్ ఆఫ్ గ్రేస్. సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్, నీ జీవితంలో ఇంతకు ముందు ఉన్న సంవత్సరాల కంటే అధికముగా ఆశీర్వదింపబడిన సంవత్సరం ఈ సంవత్సరం. మోర్ బ్లెస్సింగ్స్, అధికముగా ఆశీర్వదింపబడిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని దేవుడు నీ జీవితంలో ఎక్కువగా విస్తరింప చేస్తున్నాడు. ఎందుకు అంటే కనుక చూడండి, ఆల్మోస్ట్ మార్చి నెల నుంచి మనము లాక్డౌన్లో ఉన్నాం. స్టిల్ అయినప్పటికీ కూడా దేవుడు ఎక్కడా కూడా నిన్ను నన్ను విడిచిపెట్టకుండా మనని ఆదరిస్తూ, మనని నడిపిస్తూ, మన పట్ల దేవుని కృపని అత్యధికముగా విస్తరింప చేస్తూ, మరి కాపాడుతూ, మరి అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చూడండి, లాక్డౌన్ టైంలో కూడా ఎక్కడా కూడా మనల్ని విడిచిపెట్టినట్టుగా దేవుడు లేదు. నా కృప నీకు చాలును అన్నట్టుగా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా నా కృప నీకు చాలును అన్నాడు. అట్టి మాదిరిగానే ఆయన కృప మనకి అత్యధికముగా ఉండి చాలినంత రీతిగా ఇస్సాకు కరువులో విత్తి 100 అంతల పంటలు కోసాడు. మరి ఇలాంటి కరువు సమయాల్లోనే మనము విత్తుకొని 100 అంతల పంటని దేవుని దగ్గర నుంచి కోసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇస్సాకు కరువులో విత్తి 100 అంతల పంట, కరువులో కూడా 100 అంతల పంట వచ్చింది. మరి ఈరోజు ఈ సమయంలో ఇంత కరువు, ప్రపంచంలో ఇంత క్షేమం, అన్ని విధాలుగా రేట్లు పెరిగిపోయినాయి. మరి సో ఎంతో గవర్నమెంట్కి ఎంతో నష్టం కలిగింది, కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం కలిగింది. అయినప్పటికీ కూడా నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము అది నెరవేర్చబడింది, కానీ అది ఎప్పుడూ కూడా తొలగిపోలేదంటున్నాడు దేవుడు. ఎందుకంటే కరువు సమయంలో కూడా నువ్వు 100 అంతల పంటను కోసుకుంటూ ఉన్నావు. 100 అంతల సమృద్ధి అయిన దేవునిది. అనేక మంది అప్పులు కొట్టివేయబడుతున్నాయి. అనేక మంది యొక్క జీవితాల్లో ఆశీర్వాదాల పంట సమృద్ధిగా వారు పొందుకుంటున్నారు.
హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు దేవుని ఎంతగానో స్తుతించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని నామాన్ని మహిమపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆమేన్. సో ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా రాయబడింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్పేసి అంటున్నాడు. సామెతలు Proverbs 10th chapter 22 verse లో చూసుకుంటే కనుక సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్పేసి అంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము అది ఉచితముగా మనకు అనుగ్రహింపబడింది. వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మనం ఆల్రెడీ ఆశీర్వదింపబడిన వారము దేవుని యొక్క కృపలో. దేవుని యొక్క కృప ఎంత ఉచితంగా మనకు అనుగ్రహింపబడుతున్నదో ఆ కృపలో ఈ ఆశీర్వాదం అనేది కూడా అంత మరి అద్భుత రీతిగా మనకి ఇవ్వబడి ఉన్నది. వీఆర్ కవర్నెంట్ పీపుల్. నేను మీతో చెప్పినట్టుగా మనము నిబంధన సంబంధమైన వారము. వీఆర్ ఏ కవర్నెంట్ పీపుల్, అంటే బ్లెస్డ్ కాదు మనము. హాగరు సంతానముతో దేవుడు అంటాడు కదా, వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి. మరి శారాయి సంతానముతో దేవుడు అంటాడు, వీరితో నేను నిబంధన చేసుకుంటానని. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లెస్సింగ్స్ అండ్ కవర్నెంట్. వీరిని నేను ఆశీర్వదిస్తాను, వీరితో నేను నిబంధన చేసుకుంటాను. అంతే. నిబంధన అనేది ఒక ప్యాకేజ్ అన్నమాట. ప్యాకేజ్లో బ్లెస్సింగ్స్, ఫేవరు, కృప ఇవన్నీ కూడా దాంట్లో దాగి ఉంటాయి. అంటే దానికి మించి, ఆశీర్వాదాలకు మించి దేవుడే మనతో ఉంటానన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం మొన్నటి దినాన చదువుకున్నాం కదా, దేవుడే వారితో నివాసము చేయును అని ఉంది. వారితో నివాసము చేసి వారికి తోడుగా ఉంటానని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది కదా. దేవుడే వారికి తోడుగా ఉండును, వారితో నివాసం చేయను, వారితో కాపురం ఉండును అని చెప్పేసి. దట్ మీన్స్ కవనెంట్ అన్నమాట. దాన్ని దేవుడు మనతో ఉండటము నిబంధన, దేవుడు మనతో ఉండటము అది కవనెంట్. మనము ఆశీర్వదింపబడిన వారము, అంతకంటే ఎక్కువగా కవనెంట్ పీపుల్ మనము. దేవుని యొక్క నిబంధనలో ఉన్నవారము కాబట్టి ఆ నిబంధన మన నుంచి ఎప్పుడు కూడా తప్పిపోదన్నమాట. శారాయి సంతానము, మరి ఆ నిబంధన సంబంధమైన బిడ్డలము మనం. అందుకంటున్నాడు అది ఆల్రెడీ మనకి ఉచితముగా అనుగ్రహింపబడింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్పేసి అంటున్నాడు. అది నరులు, మరి మనుషులు కష్టపడి సంపాదించుకునేది కాదది. మనుషుల దగ్గరికి వెళ్ళి సంపాదించుకునేది కాదది. అది ఏంటంటే కనుక యెహోవా ఇచ్చే ఆశీర్వాదం. దానివల్ల మనకు ఐశ్వర్యము కలిగింది. సొలొమోను మహారాజు కూడా అడుగుతాడు కదా, ప్రభువా మరి నాకు జ్ఞానము కావాలి అంటాడు. ఎందుకయ్యా అంటే, మరి ఇంతమంది ప్రజలను నేను పరిపాలించడానికి, ఇంతమంది నీ జనమును, ఇంతమంది నీ ప్రజలను అని చెప్పేసి అంటాడు. అక్కడ నా వారు కాదు వీరంతా నా చేతుల కింద ఉన్న వాళ్ళు కాదు, కానీ ఇంతమంది నీ ప్రజల్ని నేను నడిపించాలి అంటే కనుక నాకు జ్ఞానము కావాలి, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నాకు కావాలంటాడు. తెలివి జ్ఞానము నాకు ఇవ్వబడినప్పుడు వారిని నేను తెలివితో జ్ఞానముతో నేను నడిపిస్తుంటాడు. ఆయన జ్ఞానాన్ని చూసి పక్క దేశపు రాజుల సైతం ఆశ్చర్యపోయేంత జ్ఞానము సొలొమోను మహారాజుకు ఇవ్వబడింది. అయితే దేవుడు జ్ఞానాన్ని అడిగినప్పుడు జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యమును కూడా ఇచ్చాడంట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్టుగా జ్ఞానముతో పాటుగా ఆయనకి ఐశ్వర్యాన్ని కూడా దయచేశాడు. 10వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్టుగా నీతిమంతుని తలల మీద ఆశీర్వాదం వచ్చును అని చెప్పేసి. అది ఎప్పుడు కూడా వారి మీద ఉంటుంది. ఎవరైతే రైచియస్ పీపుల్ ఉంటారో, నీతిమంతులు ఎవరైతే ఉంటారో వారి మీద ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనేది ఆ మేఘములాగా, షకీనా మేఘము వలె మనల్ని ఎప్పుడు కూడా ఆవరించి ఉంటుంది ఆశీర్వాదం. అది మన నుంచి మనం ఎటుపోయినా కానీ, మనం ఒక్కొక్కసారి మనం మిస్ అయిపోయినా కానీ ఆ మేఘము మనల్ని ఆవరిస్తూనే ఉంటుంది. ఆ మేఘము మనల్ని కమ్ముకుంటూనే ఉంటుంది. అది మన ముందు వెనక, మన ఎడమ వైపున, కుడి వైపున, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. ఒకరోజు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి ఈ రీతిగా అడిగారు, పాస్టర్ గారు మేము బ్లెస్డ్ పీపుల్గా ఉండాలి, మేము ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి,
దాని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి, దాని కొరకు మేము ఎంత ఖర్చు అయినా సరే భరిస్తాము అని చెప్పేసి నాకు అర్థం కాలే మొట్టమొదటిగా. నాకు అర్థం కాలేదు మొట్టమొదటి. వారు అడుగుతున్న మరి ఆ యొక్క ప్రశ్నకి సమాధానము నా దగ్గర లేకపోయింది, అర్థం కాలేదు నాకు. దానికి ఎంత ఖర్చు అయినా భరిస్తాము అంటే అది నువ్వు కొనుక్కుంటే వచ్చేది కాదు, అది నువ్వు అడుక్కొని తెచ్చుకునేది కాదు, అది దేవుని కృప ద్వారా నీకు అనుగ్రహింపబడేది. రైట్? అది దేవుని కృప ద్వారా అది నీకు అనుగ్రహింపబడేది. మరి మనుషుల కష్టము చేత అది వచ్చేది కాదు, మనుషుల కష్టము ద్వారా అది నీకు అనుగ్రహింపబడేది కాదు, మనుషులు కష్టపడి దాన్ని సంపాదించుకునేది కాదు. కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది కృప ద్వారా మాత్రమే మనకి కలుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఎ కవెనెంట్ పీపుల్, నువ్వు ఆశీర్వాదంలో ఉన్న వ్యక్తివైతే కనుక, కవెనెంట్ అంటే నిబంధనలో ఉన్న వ్యక్తివైతే కనుక, నిబంధన సంబంధమైన వ్యక్తివైతే కనుక, ఆశీర్వాదము నీ తరాల నుంచి నీ మీదకి వస్తూ ఉంటుంది. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి మరి తన తర్వాత తరాల వారికి ఏ రీతిగా అయితే అది అనుగ్రహింపబడిందో అతి మాదిరిగానే అది అనుగ్రహింపబడుతుంటుంది. అది కవెనెంట్ పీపుల్కి ఇవ్వబడింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అది వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేకుండా, మేము బ్లెస్ అవ్వాలి, మమ్మల్ని బ్లెస్ అవ్వులాగున దీవించండి, అవసరమైతే అప్పు చేసైనా సరే ధనాన్ని తీసుకొచ్చి మీకు కానుగ్గా ఇస్తామన్నారు. అప్పు చేస్తే నువ్వు శాపంలోకి వెళ్తావు. అప్పు చేయటం వల్ల నువ్వు, దేవుడు నీతో ఏమన్నాడు, అప్పిచ్చువాడిగా నేను నిన్ను చేస్తాను, జనములకి నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని చెప్పేసి అన్నాడు. అప్పిచ్చేవాడిగా నేను చేస్తాను, పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడిగా నేను నిన్ను ఉంచను, తలగా ఉంచుతాను కానీ తోకగా నేను ఉంచను అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు అడుగుతున్న మరి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, పాస్టర్ గారు మమ్మల్ని బ్లెస్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నేను ఎవరిని మిమ్మల్ని ఆశీర్వదించకుండా, నేను మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాను, నేను మీ నిమిత్తమై ఒక రాయబారిగా ప్రభువుని వేడుకుంటాను. ఐఎమ్ ద అంబాసిడర్. నేను మీ నిమిత్తమై ప్రభువుని వేడుకుంటూ ఉంటాను. నేను అంతే. ఆశీర్వాదం అనేది ఆయన దగ్గర నుంచి వస్తుంటాడు. సియోనులో నుంచి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. కీర్తనలో చెప్పినట్టుగా సియోనులో నుంచి ఆయన మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి నేను మీ నిమిత్తమై భారం కలిగి ప్రార్థన చేస్తానంటే, అప్పైనా సరే మేము ఎంత ధనమైనా తీసుకొచ్చి కానుక ఇస్తామంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వారు అడిగిన దానికి నాకు ఎక్కడా కూడా మరి అది నడిపింపుగా రాలేదు, అది కరెక్ట్ కాదనిపించింది. అప్పైనా సరే అనే మాటకి ఎట్లయినా సరే మరి అప్పు చేయవాడు అప్పిచ్చువాడికి దాసుడు అని చెప్పేసి ఉంది. అప్పిచ్చేవాడిగా ఉంచుతాను కానీ అప్పు చేసేవాడిగా ఉంచనని చెప్పేసి అన్నాడు. అంటే కవెనెంట్ పీపుల్లోగానే మనం ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటాయి. చూడండి, కీర్తనలు 133 అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. కీర్తనలు 133 అధ్యాయము, కీర్తనలు 133 అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఒకసారి చూద్దాం. సియోను కొండల మీదకి దిగివచ్చు, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచువలే నుండును, హెర్మోను మంచువలే నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని, శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచువలే ఉండును అంటారు. హెర్మోను పర్వతాలు మీరు చూస్తుంటారు, లెబానోను మరి ఆ సిరియా దేశాల దగ్గర బోర్డర్స్ లో ఉంటాయి హెర్మోను మౌంటైన్స్. వాటి మీద ఆ పిక్చర్స్ మీరు చూసినట్లయితే గనక, హెర్మోను పర్వతాలు, మౌంట్ హెర్మోన్ చూసినట్లయితే వాటి మీద మంచు ఇలా కప్పబడి ఉంటుంది అనమాట. అదా మనకి కనిపిస్తున్న హిమాలయ పర్వతాల కంటే ఇంకా ఎత్తైన పర్వతాలు హెర్మోన్ పర్వతాలు. వాటి మీద మంచు కప్పబడి ఉంటుందండి. ఎలా అంటే అక్కడక్కడ చాలా అందంగా కనిపిస్తుంటుంది. అది ఇజ్రాయెల్ దేశపు కంట్రోల్లో ఉంటుంది అది. సో ఆ పర్వతాలు మరి చూడండి, అక్కడ ఏమంటున్నాడు, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును అంటున్నాడు. హెర్మోను మంచు మరి ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో పలుమార్లు మంచు అనే మాట ఆల్మోస్ట్ 30 టైమ్స్కి అబోవ్ రాయబడి ఉన్నది. ఆ మంచు దేవుని ఆశీర్వాదాలకి సాదృశ్యంగా కనపడుతున్నది. దాని వలె ఉండును దేవుని యొక్క ఆశీర్వాదాలు అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని సెలవిచ్చి ఉన్నాడు.
యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏముందంట అక్కడ? ఏముండాలంట? ఆశీర్వాదమును, శాశ్వత జీవము అక్కడ ఉండాలంట. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండదు. మీరు గమనించినట్లయితే నిర్గమాకాండములో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి మరి వాడు బయటకు నడిపింపబడినప్పుడు అరణ్య ప్రయాణంలో వారు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎడారుల్లోనూ అరణ్యంలోనూ మరి ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరి అరణ్య ప్రయాణంలో ఎడారి ప్రాంతంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూ చూసినప్పుడు మరి ఏమి కూడా వారికి కనపడేది కాదు. వారు వండుకొని తినటానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఎందుకు అంటే కనుక అన్ని లక్షల మంది ప్రజలకి వండి పెట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అన్ని లక్షల మంది ప్రజలకి మరి అక్కడక్కడ వాళ్ళు హాల్ట్ చేసుకుంటూ అంతమంది వండుకొని తినటానికి కూడా వారికి ఆహారం అనేది దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తుని దాటి ముందుకు వచ్చేసేసారు. ఐగుప్తులో నుంచి వారు సమస్తము వారికి సంబంధించినంత దాఖలాలన్నీ కూడా తీసుకొని ఏవి కూడా విడిచిపెట్టకుండా అక్కడ నుంచి కొల్లసమ్మును మరి దోసుకొని మరి వాళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకి తినటానికి ఆహారం లేదు. మరి వాళ్ళకి తినటానికి తిండి లేని సమయంలో దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన వారి మీదకి మన్నాను కురిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. వారు రాత్రి పడుకొని ప్రియులు నిద్రించుచుండగానే వారికి ఇచ్చదని అన్నట్టుగానే వారు రాత్రి పడుకొని పొద్దునే లేచేటప్పటికి వారి కొరకు ఆహారం సిద్ధపరచబడి ఉంటుంది. ఏంటి అంటే కనుక పరలోకపు మన్నా, దేవదూతలు తినే ఆహారం అన్నట్టు. పరలోకపు మన్నా వారి కొరకు సిద్ధపడి ఉంటుంది. ఆ మన్నా డైరెక్ట్గా నేల మీద పడదు. ఎందుకు అంటే కనుక నేల మీద పడితే మన్నా ఇసుకలో పడితే వేస్ట్ అయిపోతుంది, రోడ్డు మీద పడితే వేస్ట్ అయిపోతుంది, చెట్ల మీద పడితే వేస్ట్ అయిపోతుంది, అది రుచికరంగా ఉండదు. కాబట్టి అది ఎక్కడ పడుతుంది అంట? మన్నా కంటే ముందుగా మంచు కురిపింపబడుతుంది. ఆ ప్రాంతంలో మన్నా కంటే ముందుగా మంచు కురిపింపబడుతుంది. మంచు మీద ఆ యొక్క మన్నా కురుస్తుందంట. అప్పుడు ప్రజలందరూ ఉదయాన్నే లేచి మంచు కరుగుతున్నప్పుడు ఆ మన్నాని మరి ఏరుకొని గిన్నెలకు వేసుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు తింటారు. రాత్రికి ఎవరు కూడా ఏది కూడా దాచిపెట్టుకోకూడదు. ఒకవేళ దాచిపెట్టుకుంటే అది ఉదయానికి వాసన వచ్చేస్తుంది, కంపు కొడుతుంది, కాబట్టి స్మెల్ వచ్చేస్తుందని ఎవరు కూడా దాచిపెట్టుకోదు. అది దేవుని ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట అది. అందుకని ఎవరు కూడా దాచిపెట్టుకోకూడదు. ఆ యొక్క మన్నాని ఏనాటికి ఆనాడే నేను మీకు సమకూరుస్తానని చెప్పేసి అన్నాడు. యూ నీడ్ టు డిపెండ్ అపాన్ మీ. నువ్వు నా మీద ఆధారపడినప్పుడు, ఇజ్రాయేలీలు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వారికి నిత్యము కూడా మరి 40 సంవత్సరాలు, సంవత్సరానికి 360 రోజులు, 365 రోజులు, మరి 40 సంవత్సరాలు కూడా వారికి ఆహారముగా ఏమి ఇవ్వబడింది? మన్నా ఇవ్వబడింది. నా జీవితంలో నేను సేవ దినాల్లో ప్రారంభించిన సమయంలో నేను పూర్తి సేవలోకి ప్రభువా రావాలా, మరి లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ సేవలోకి రావాలా అని దేవుణ్ణి నేను చాలా స్పష్టంగా అడిగినప్పుడు నాకు కన్క్లూజన్ దొరకలేదు. నేను ఎలా సేవ చేయాలి అన్నది తెలియలేదు నాకు. ఎందుకంటే పూర్తి సేవ చేయటానికి మరి నన్ను మరి దేవుడు పోషిస్తాడా, మరి ఇది దేవునికి అంగీకారమైందా, దేవునికి ఇష్టమైందా లేదా, పూర్తి సేవ నా పట్ల భారం కలిగి ఉన్నదా ఏంటి అన్నది నాకు తెలియదు. ఇంకొకటి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో కూడా నాకు సందేహం ఉన్నది నా జీవితంలో. ఆల్రెడీ మరి మా తాతగారు రెవరెండ్, ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా ఉంటూ రెవరెండ్గా పనిచేస్తూ మాకంటూ ఒక సొంత మందిరాన్ని ఏర్పాటు చేశారు. చిన్న వయసు నుంచి తాతగారి దగ్గరే ఉంటూ మరి ఒక మందిరానికి విషయానికి సంబంధించిన అన్నీ కూడా నేను చూసుకుంటూ ఉండేవాడిని. ఆ చర్చిలో నేను సండే స్కూల్లో కావచ్చు, లేదంటే మరి ఆదివారపు ఆరాధనలో డ్రమ్ము కొడుతూ ఉండేవాడిని నేను చిన్నప్పుడు, నా చిన్న వయసులో. చాలా సంతోషంగా చిన్నతనంలో మరి ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఉండేది కాదు సండే స్కూల్. ఆ రోజుల్లో ఇంకా గొప్పగా ఉండేది. 10 ఆజ్ఞలు. ఒకరోజు నేను ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరంలోనే ఒక కుర్రవాడిని అడిగాను. నేను అతనికి 10 ఆజ్ఞల గురించి నీకు తెలుసా అని అడిగినప్పుడు అతను 10 ఆజ్ఞలు అంటే ఏంటో అన్నట్టుగా తెల్లమొహం పెట్టేసేసాడు. 10 కమాండ్మెంట్స్ అయితే తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, కానీ అవి ఏంటి అన్నట్టుగా మరి నోరు ఎలబెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సండే స్కూల్లో మరి ఏమి నేర్పిస్తున్నారు వాళ్ళకి? బైబిల్ స్టోరీస్ నేర్పించాలి, ఓకే. బైబిల్కి సంబంధించిన పాఠాలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను కూర్చున్న బోధల వారికి బోధించాలి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనకి దేవుడు మొట్టమొదటిగా ఇవ్వబడిన 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. 10 కమాండ్మెంట్స్ నిర్గమాకాండంలో ఉంటాయి. వాటిని మనము మరి పిల్లలకి బోధించాలి. చిన్న వయసు నుంచే 10 ఆజ్ఞల ప్రకారం వారిని నడుచుకోవటం నేర్పించాలి. నీ తల్లినైనను నీ తండ్రినైనను నువ్వు సన్మానింపవలను,
నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాందకు దేన్ని కూడా నువ్వు ఆశింపకూడదు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు, మొదటి నుంచి చివరి వరకు ప్రతిదీ కూడా వారికి చాలా జాగ్రత్తగా బోధిస్తూ వారిని దేవుని బోధలోనూ మరి సహవాసంలో వారిని మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లింపు చేస్తూ ఉండాలి. చిన్న వయసు నుంచి వారి బ్లెస్సింగ్స్ అంటే ఏంటో వాళ్ళు టేస్ట్ చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నట్టుగా బ్లెస్సింగ్స్ని వారు అనుభవిస్తూ ఉండాలి. ఎవ్రీ టైమ్ దే నీడ్ టు టేస్ట్ ఇట్. హల్లెలూయా. అందుకే మరి ఆ 10 ఆజ్ఞలు వారికి నేర్పిస్తూ ఉండాలి. నేను ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను పూర్తి సేవలోకి రావాలా, లేదంటే మరి పార్ట్ టైం నేను ఉద్యోగం చేసుకుంటూ ఆదివారం ఆరాధనలో పాలు పొందుకోవాలా, ఏంటి నాకు కన్ఫ్యూజన్గా ఉంది. సో నాకు మరి బయలుపరచు అన్నప్పుడు నేను మరి ప్రభు ప్రేరేపణ బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి 40 దినాలు ఉపవాసం ఉన్నాను. సేవా పరిచర్య మొదలు కాక ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ 40 దినాల ఉపవాసంలో మరి లాస్ట్ డే రోజు దేవుడు నాతో మాట్లాడటము, ఆయన యొక్క స్వరముని నాకు వినిపింప చేయటము జరిగినప్పుడు నేను దానిని బట్టి మరి నా పూర్తి సేవకి నేను సమర్పించుకోవటం జరిగింది. అప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఒక ఎంఎన్సీ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్న నా యొక్క స్థితి మరి దేవుని దగ్గర నేను పూర్తిగా తగ్గించుకొని, ప్రభువా మరి నేను నీ కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి, ఎలా చేయాలి నేను సేవ, ఎక్కడ చేయాలి అని కూడా నేను అడిగినప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే, హైదరాబాద్ మహానగరంలోనే సిటీ నడిబొడ్డులో నేను నీకు సేవనిస్తున్నానని చెప్పేసి అన్నాడు. ఆయన అన్నట్టుగానే సిటీ సెంటర్లో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్ నేను సిటీ సెంటర్లో ఉన్నాను. సిటీ సెంటర్ నడిబొడ్డులో నేను దేవుని సేవ అద్భుత రీతిగా ఉచితంగా సేవ చేయగలుగుతున్నాను. ఉచితంగా ఇన్ ద సెన్స్ నేను మరి అనేక మంది ఫంక్షన్ హాల్స్ అంటూ అవంటూ ఇవంటూ ఎంతో డబ్బుని వెచ్చిస్తున్నారు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఉచితంగా అని చెప్పేసి అన్నాను కదా. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఇట్స్ అ ఫ్రీ అని చెప్పేసి అన్నట్టుగా ఉచితముగా నేను ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకొని, మరి ఒక స్కూలు, ఒక ప్రిన్సిపల్ గారితో దేవాది దేవుడు మాట్లాడి నా అవసరతని వారికి తెలియపరిచి ఆ స్కూల్ ప్రాంగణాన్ని రూపాయి కూడా నేను వెచ్చించకుండా వారు ఉచితంగా నాకు అనుగ్రహింపబడటం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించను కాక. ఉచితముగా నేను ఆ మేలులు పొందుకుంటూ ఉన్నాను. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు చివరి రోజున దేవుని యొక్క దర్శనాన్ని చూసి ఆయన నీకేం కావాలి అని ఆయన అడిగినప్పుడు నేను అన్నాను, నాకు మన్నా కావాలి ప్రభు అన్నాను. అప్పుడు నేను అడుగుతున్నది కూడా నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి, సంఘం గురించి నేను అడుగుతున్నాను ప్రభు. 40 దినాలు కఠిన ఉపవాసం చేసినప్పుడు ప్రభు నాకు బయలుపరిచినట్టుగా నాకు మన్నా కావాలి అన్నప్పుడు మరి ప్రభు అయితే తీసుకున్నాడు. వెంటనే నేను మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. మెలకు వచ్చి నాకు వెంటనే మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు బోధిస్తున్న సంగతులు ఏంటంటే గనక ఆయన నిన్ను పోషించబోతున్నాడు, పూర్తి సేవలో పరిపూర్ణంగా నిన్ను వాడుకోబోతున్నాడు. కాబట్టి పూర్తి సమర్పణ కలిగి నువ్వు, నీ కుటుంబము కలిసి పూర్తి సమర్పణతో దేవుని పరిచర్య చేయండి అన్నప్పుడు నేను పూర్తిగా, నేను నా భార్య ఇద్దరము కూడా ఉద్యోగాలకు రిజైన్ చేశాను. ఇద్దరం ఉద్యోగాలకు రిజైన్ చేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అత్యధికమైన కృపలో మేము నడిపింపబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఇప్పటికీ కూడా మా జీవితాల్లో వస్తున్నప్పటికీ కూడా మరి వాటన్నిటినీ కూడా మరి హృదయంలో వాటన్నిటినీ కప్పిపెట్టి వాటన్నిటినీ కూడా అణిచివేసి సంతోషంతో దేవుని సేవని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. సేవ అంటే అది పూల పాన్పు కాదు, ముళ్ళ పొద అన్నట్టుగానే మరి నిజంగానే ఆ రీతిగానే మరి ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా దేవుడు కాంప్రమైజ్ కానివ్వడు. మా జీవితాల్లో కాంప్రమైజ్ అనేది రానివ్వకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వకుండా మరి ఆయన మాట చొప్పున ఐ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద లార్డ్. నేను ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాను, దేవుని వైపు చూస్తూ ఉంటాను. నా ప్రతి అవసరతలో దేవుని వైపు చూస్తూ ఉంటాను. ఎందుకంటే అబ్రహాము ముండ్ల పొదల్లో చూసినప్పుడు శ్రేష్టమైన పొట్టేలును కనుగొన్నాడు. నేను కూడా మరి ఆ ముండ్ల పొదల లాంటి అనుభవాల్లో ఉన్నప్పుడు దాంట్లోనే శ్రేష్టమైన పొట్టేలుని బలి కొరకు నేను కనుగొన్నాను. నా కొరకు దాచి ఉంచబడిన శ్రేష్టమైన దాన్ని నేను కనుగొన్నాను. హల్లెలూయా. అది ఏంటి అంటే నా దేవుని యొక్క కృపను నేను కనుగొన్నాను.
నా దేవుని యొక్క ఆదరణ నేను పొందుకున్నాను. ఆదరణలో ఈరోజు నేను నడిపింపబడుతున్నాను. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును అంటున్నాడు. అది ఎప్పుడు కూడా ఆ మంచు ఆశీర్వాదాలకి సాదృశ్యంగా ఉంటూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించినప్పుడు ఆయన వారికి మంచు, ఆ ప్రయాణం అంతటిలో కూడా మంచుని కురిపిస్తున్నాడు. కొన్ని దేశాలు ఇప్పటికీ 365 రోజులు మంచు కురుస్తూనే ఉంటుంది. అక్కడ ఎండ అనేది అసలు కనిపించదు. అందుకే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. వారు కొంతకాలం ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు ఎండ ప్రాంతాలకి, సముద్ర తీరాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ సేద తీర్చుకుంటూ ఉంటారు. వలసపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి స్పెండ్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ చూడండి, ఇతర దేశాల్లో ఉన్న వారికి ఎండ ప్రాంతం లేని వారికి స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, బోన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి, డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఎందుకు అంటే కనుక వారికి ఆ డి విటమిన్ అనేది వారి శరీరంలోకి రాదు కాబట్టి విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళకి వస్తుంది. విటమిన్ B12, విటమిన్ డి, మరి ఆ డెఫిషియన్సీ వాళ్ళకి రావటాన్ని బట్టి వారు ఆ స్కిన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ కానీ మరి ఇలాంటి సమస్యలను వారు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు ఎండ నిమిత్తమై సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి, సముద్ర తీరాలకు వెళ్ళి ఒక నెల రోజుల పాటు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దేవుని ఆశీర్వాదము ఎలా ఉంటుంది అంటే కనుక మరి అది మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది. ఆయన మంచు, దేవుని మంచు ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, దేవుడు ఆశీర్వాదము సియోనుల నుండి ఆ రీతిగా మన యందు విశ్వాసం ఉంచిన వారి మీద ఆ రీతిగా కురిపింపబడుతుంటుంది. విశ్వాసం ఉంచిన వారి మీద ఆ రీతిగా కురిపింపబడుతూ ఉంటుంది దేవుని యొక్క మంచు. అంటే ఆశీర్వాదాలు అలా ఒక వర్షపు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటారు కదా, అవి వర్షపు జల్లు వలె మన మీద పడుతుంటే దాన్ని ఎవరు కూడా నీ యొద్ద నుంచి లాక్కోలేరు. పాస్టర్ గారు, నా ఆశీర్వాదాలను వారు దొంగిలించారండి, నాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ని వారు తీసుకున్నారంటూ ఉంటారు నా దగ్గర నుంచి చాలా మంది. అది తప్పుడు మాట. నీ ఆశీర్వాదాన్ని ఒకసారి దేవుడు నీకంటూ ప్రత్యేకపరిచిన తర్వాత దాన్ని ఎవరు కూడా తీసుకోవటానికి సామర్థ్యత లేదు. ఒకసారి దేవుడు నేను బ్లెస్ చేసిన తర్వాత, నీ యొక్క చరిత్రని, నీ పరిస్థితిని దేవుడు మార్చిన తర్వాత దాన్ని ఎవరూ కూడా మరలా తిరిగి రాయటానికి అవకాశం లేదు దేవుడికి తప్పించి కూడా. వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ గారు మా ఆశీర్వాదాలు వాడు దొంగిలించేశాడు, నాకు రావాల్సిన దీవెనలు వాడు పొందుకున్నాడు, నాకు రావాల్సిన వాటిని వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి అంటే అది తప్పుడు మాట, అది వాస్తవం కాదు. ఎందుకు అంటే కనుక నీకు రావాల్సింది ఎవరు కూడా నీ యొద్ద నుంచి లాక్కోలేరు. నీది నీకే, నీ కొరకు సపరేట్ చేయబడి ఉంటుంది, నీ కొరకు అది సపరేట్గా అనుగ్రహింపబడుతుంటుంది. కాబట్టి నీ యొద్ద నుంచి దాన్ని ఎవరు కూడా తీసుకోవటము, లాక్కోవటం అనేది జరగదన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఆ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే ఒక వర్షపు జల్లు వలె మన మీద కుమ్మరింపబడుతూ ఉంటుంది. వర్షం అనేది ప్రతి ఒక్కరి మీద సాధారణంగా ఒక ప్రాంతంలో ఉన్న వారి మీద, అందరి మీద ఈక్వల్గా పడుతూ ఉంటుంది. అయితే మరి ఎవరు దేనిని విశ్వాసముతో పట్టుకుంటారో వారు అంతగా నింపుకుంటారు. ఒకవేళ నీ విశ్వాసము గ్లాస్ అంత అయితే కనుక ఆ గ్లాసు నింపబడుతుంది ఆ వర్షపు జల్లులో, ఆ బ్లెస్సింగ్స్లో. ఒకవేళ నీ విశ్వాసము పెద్ద మగ్గు అంత అయితే కనుక ఆ మగ్గు నింపబడుతుంది. ఒకవేళ నీ విశ్వాసము బకెట్ అంత అయితే కనుక ఆ బకెట్ నింపబడుతుంది. లేదు, నీ విశ్వాసం ఒక పెద్ద హౌస్, తొట్టె అంత అయితే కనుక ఆ తొట్టె కూడా నింపబడుతుంది. ఆ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. చూడండి, యెహోవా దీవించిన చేని సువాసన వలె మనం ఉంటామంట. ఎలా ఉంటాము? దేవుడు దీవించినప్పుడు చేని సువాసన మనలో ఉంటుంది. ఇస్సాకు యాకోబుని దీవించాడు. యాకోబుని దీవించి మరి యాకోబు అన్న వస్త్రాలను ధరించుకున్నప్పుడు దగ్గరకు తీసుకొని అన్న మాట ఏంటంటే, దేవుడు దీవించిన చేని సువాసన. ఆదికాండము 27వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఈ మాటలు ఈ రీతిగా ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క దీవెనలు, ఇస్సాకు అబ్రహాము నుంచి వచ్చిన దీవెనలు ఇస్సాకు మరి తన తర్వాత తరము వారికి ఇవ్వాలి. ఎవరు అంటే కనుక ఏశావుకి ఇవ్వాలి. ఆయన కానీ మరి యాకోబు దాన్ని పొందుకున్నాడు. ఎందుకు అంటే కనుక మరి చూడండి, మొట్టమొదటిగా ఎందుకు పొందుకున్నాడంటే ఆయన మొదటిగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేని కొరకు? చిక్కుడుగాయ కూర కొరకు. తన జ్యేష్ఠత్వాన్ని తాను తృణీకరించేశాడు, విడిచిపెట్టేసుకున్నాడు. కొంతమంది తిండి కొరకు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, ఆహార పదార్థాల కొరకు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఏశావు కూడా అదే చేశాడు. అతను అలసిపోయి మరి మరణం అవునంతగా అలసిపోయినప్పుడు మా అలసట్లో వచ్చినప్పుడు యాకోబు మంచి కూర వండుతున్నాడు అంటే ఎర్రగా కనిపించింది. దాన్ని చూసినప్పుడు నాకు పెట్టమంటే యాకోబు అడిగింది ఏంటంటే, నేను ఊరికే ఇవ్వను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వని చెప్పేశాను. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, దాన్ని బట్టి నేను నీకు ఇస్తాను అని చెప్పేశాను. ఎందుకంటే ఇది బైబిల్ ప్రకారంగా
దేవుడు ముందుగానే మరి రెబెకాకి బయలుపరిచాడు. ఏమనంటే కనుక పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని చెప్పేసి బయలుపరిచాడు. అది చెప్పినట్టుగానే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అన్నట్టుగానే మరి ఏసావు ఏం చేశాడంట, తన యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. దేని కొరకు? ఆ యొక్క కూర కొరకు ఇచ్చేశాడు. మరి అక్కడి నుంచి కూడా అదంతా కూడా ఆ దేవుడు చెప్పిన ప్రణాళిక మొత్తం కూడా చెప్పినట్టుగా అది జరుగుతున్నది. దేవుడు చెప్పినది అంతా కూడా క్లియర్గా యాస్ట్రీస్గా జరుగుతున్నది. ఇస్సాకు మరి వృద్ధుడైపోయినప్పుడు, చూపు మందగించినప్పుడు, చూడటానికి కనుదృష్టి పోయినప్పుడు, మరి ఆ టైంలో నేను మరణం అవుతున్నాను, అది నాకు తెలుస్తున్నది. మరణానికి నేను అతి చేరువలో ఉన్నాను, మరణము నాకు సమీపంగా ఉన్నది. కాబట్టి నేను ఏ సమయమైనా చనిపోవచ్చు. మరి చనిపోకముందే నేను మిమ్మల్ని దీవించాలి, నేను నిన్ను దీవించాలని ఏసావుతో అని అంటాడు కదా. మరి నువ్వు నా కొరకు, చూడండి మొదటి అధ్యాయం నుంచి 27వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై ఉండి అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో ననెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏసావుతో, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇస్సాకు ఏమంటున్నాడు, నేను వృద్ధుడైపోతున్నాను, నేను చావుకి అతి సమీపంగా ఉన్నాను. కాబట్టి నా తర్వాత నా ఆశీర్వాదాలు నా తర్వాత తరం వారికి ఇవ్వటము అది మరి సర్వసాధారణంగా నా కుటుంబంలో నా పితరుల కాలం నుంచి చూస్తున్నా అది గొప్ప ఆచారం. కాబట్టి అబ్రహాము దగ్గర నుంచి మరి నా పితరుడైన అబ్రహాము దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయనను ఆశీర్వదించిన రీతిగా ఆయన మరి నన్ను ఆశీర్వదించాడు. నా యొక్క ఆశీర్వాదాలు నా తర్వాత తరం వారికి ఇవ్వాలి మరి అన్నట్టుగా నువ్వు నాకు ఇష్టమైన ఒక మాంసాన్ని వండుకొని తీసుకొని రుచికరంగా తీసుకొని నా దగ్గరకు తీసుకొని రా, దానిని నేను తిని తృప్తి పొంది నేను మనసారా దీవిస్తాను అని చెప్పేసానంట. మాట చెప్పినప్పుడు ఏసావు మరి ఆయన ఆయుధాలను తీసుకొని మరి వేటకి అడవిలోకి వెళ్ళాడు. ఈలోపు రిబ్కా మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమని ఉన్నది అంటే కనుక పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునట్టుగా మరి జ్యేష్ఠత్వాన్ని ఆల్రెడీ కోల్పోయాడు కదా ఏసావు. యాకోబు దగ్గర జ్యేష్ఠత్వం ఉన్నది, అమ్మి వేసేశాడు. దేని కొరకు? చిక్కుడుగాయ కూర కొరకు అమ్మి వేసేశాడు. కొంతమంది ఈ రీతిగానే వారి యొక్క బ్లెస్సింగ్స్ని వాళ్ళు వదిలేసుకుంటారు. చిన్న చిన్న వాటి వరకు చిన్న చిన్న అబద్ధాలతోటి వారికి రావాల్సిన దేవుని దగ్గర నుంచి రావాల్సిన గొప్ప ఆశీర్వాదాలు వారు పోగొట్టుకుంటూ ఉంటారు. చిన్నదే కదా అని అనుకుంటూ ఉంటారు. చిక్కుడుగాయ కూరే కదా అని ఆయన అనుకున్నాడు. చిక్కుడుగాయ కూరే కదా నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చినంత మాత్రాన అది పోతుందా అనుకున్నాడు. కానీ మరి అది ఇవ్వబడింది, కొనుక్కోబడింది. దేని ద్వారా అంట? ఆ కూర ద్వారా. కాబట్టి ఏది కూడా మనము చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని ఆశీర్వాదాలు ఆపివేయటానికి అపవాది ఎన్నో విధాలుగా ఆటంకపరుస్తుంటారు మన జీవితాల్లో. ఒక సమయంలో అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఒక సమయంలో మరి మోసం చేయాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడికి ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పాడు. ఆ సహోదరుడు ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, అన్న నాకు మంచి కంపెనీలో మరి ఉద్యోగము రెడీగా ఉన్నది, నేను ఒక ఫేక్ సర్టిఫికేట్ పెడితే గనక ఆ కంపెనీలో మరి నాకు ఉద్యోగము ఎక్కువ మొత్తం శాలరీతో ఇస్తారు అని చెప్పేసి అంటే ఆ యొక్క దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ ఫేక్ సర్టిఫికేట్ అనేది పెట్టొద్దు, అది దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది.
ఈ ఉద్యోగంలో, ఇప్పుడున్న ఉద్యోగంలోనే నువ్వు నమ్మకంగా ఉండు. ఇప్పుడున్న ఉద్యోగంలోనే నువ్వు నమ్మకంగా ఉండు. ఆ ఉద్యోగంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వేరే కంపెనీకి వెళ్ళటానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక అది తెలవనంత కాలం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే తెలుస్తుంది, ఎందుకంటే దొంగ ఏ రోజుకైనా దొరికిపోతాడు. దొంగతనం ఎప్పటికైనా దొరికిపోతాడు, దొంగ ఎప్పుడైనా దొరికిపోతాడు. కాబట్టి నువ్వు ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టావన్న సంగతి వారికి తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది, నీకున్న ఎక్స్పీరియన్స్ పోతుంది, నీకున్న మంచి పేరు కూడా పోతుంది. కాబట్టి దయచేసి అలాంటి రాంగ్ డిసిజన్స్ ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. మరి ఈ రోజుల్లో అనేక మంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు సంపాదిస్తూ ఉన్నారు. చేసినంత కాలం బాగానే ఉంటుంది, కానీ దొంగ దొరికిన తర్వాత అది చాలా ఇబ్బందికరంగాను, అది చాలా మొహమాటకరంగా ఉంటుంది. అది మరి కంపెనీ వాళ్ళని కాదు, దేవుని కూడా మనం మోసం చేసినట్టే. అది చాలా మరి భయంకరమైన స్థితి అది. ఎందుకు అంటే కనుక మరి ఫేక్ సర్టిఫికేట్ అనేది పెట్టడం అనేది, ఫేక్ అనేది అపవాది సంబంధించింది. ఆ సర్టిఫికేట్స్ పెట్టి మనం ఉద్యోగం సంపాదించు. ఆ దైవజనుడు ఆ సహోదరుడికి చెప్పాడు, నువ్వు ఎప్పుడు కూడా అలాంటి పని చేయొద్దంటే. మరి ఆ యొక్క కుమారుడు ఏం చేశాడంటే ఆ సర్టిఫికేట్ పెట్టకుండా యథార్థంగా తను ఉన్న కంపెనీలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ అదే కంపెనీలో మంచి స్థానంలో, అప్పుడు ఉన్న స్థానం కంటే ఇప్పుడు గొప్ప స్థానంలో, ఇంకా ఎక్కువ జీతంలో ఎక్కువ సంపాదించటము. మరి ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇతన్ని ఎంతగానో నమ్ముతున్నారు. ఈరోజు ఎంతగా నమ్ముతున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి, దరిదాపుగా 10 సంవత్సరాల పై నుంచి ఒకే కంపెనీలో తను సిన్సియర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడా కూడా మోసం చేయకుండా, దైవజనుడు చెప్పినట్టుగా మోసానికి పాల్పడకుండా, మరి ద్రోహానికి పాల్పడకుండా, నిజాయితీగా నమ్మకంగా ఉన్న చోటే జాగ్రత్తగా కంపెనీని విడిచిపెట్టకుండా అట్టి పెట్టుకొని ఉన్నాడు. అట్టి రీతిగానే మనం కూడా ఉండాలి, దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. ఏదో ఒక రోజు ఆ బ్లెస్సింగ్స్ అనేవి మన మీద ప్రజ్వలింపబడుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు ఆ దీవెనలు అనేవి మన మీదకి కుమ్మరింపబడుతాయి. కుండపోత వర్షం వల్ల కుమ్మరింపబడుతూ ఉంటాయి. చిన్న తప్పే కదా అని మనం అనుకుంటాం, చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న దొంగతనమే కదా, చిన్నదే కదా అనుకుంటాం. ఆ చిన్నదే చాలా గొప్ప పరిణామాలకు దారితీస్తుంది, పెద్ద పరిణామాలకి, దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని దూరపరుస్తుంటది. అక్కడ చూడండి, ఏసావు ఏం చేశాడంట, మరి ఆకలి తీర్చుకోవటానికి, కడుపు నింపుకోవటానికి నాకు ఆ కూరనివ్వమన్నాడు. ఆ కూరనివ్వమన్నప్పుడు ఈయన అడిగింది ఏంటంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమన్నాడు. సరే తీసుకో అన్నాడు. నేను చావనైనా చస్తాను, కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని మాత్రం, దేవుడు ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వాన్ని నేను నీకు ఇవ్వను అని ఉంటే ఆ కథ వేరేలాగా ఉండేది, ఆ సిచ్యువేషన్ అంతా వేరేలాగా ఉండేది. కానీ దానికంటే ముందుగా దేవుని ప్రణాళిక ఉంది. ఏంటి అంటే గనక, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేసి అది చెప్పినట్టుగానే మరి ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటం. ఆ తర్వాత మరి ఇస్సాకు దీవెనలు యాకోబు మీదకి రావటము. ఏదో ఒక విధంగా యాకోబు మరి మోసం చేసి పొందుకున్నాడు. అందుకే మోసగాడుగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే దేవునితో పెనుగులాడతాడో అప్పుడు ఆ మోసగాడు దగ్గర నుంచి ఆశీర్వదింపబడిన వాడిగా వెళ్ళిపోతాడు, ఇజ్రాయేలుగా మార్చబడతాడు. 2 సార్లు మోసం చేశాడు. మొట్టమొదటిసారి అన్నని మోసం చేశాడు, ఆ తర్వాత రెండోసారి తండ్రిని మోసం చేశాడు. అయినప్పటికీ అతని మీద ఆశీర్వాదాలు నిలిచి ఉన్నాయి. కాబట్టి తన యథార్థం అన్నాడు, ప్రభువా నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడు. ఎవరివి అని అడిగినప్పుడు నేను యాకోబుని మోసగాడిని అన్నాడు. మనల్ని అడిగితే నువ్వు అప్పుడు అది చేసావు కదంటే, లేదు నేను అది చేయలేదు అంటాం మనం. కానీ ఆయన యథార్థంగా ఒప్పుకున్నాడు. కాబట్టి అయితే ఈ రోజు నుంచి నువ్వు మోసగాడివి కాదు, యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలీవి అన్నాడు. అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నట్టుగానే చూడండి, అది యథార్థంగా ఆ రీతిగా నెరవేర్చబడింది. మరి యాకోబు తీసుకొచ్చిన ఆహార పదార్థాలని ఇస్సాకు తిన్న తర్వాత అడుగుతాడు, నువ్వు ఏసావేనా అంటే అవును నేను ఏసావునే అన్నాడు. మరి గొంతు చూస్తేనేమో, స్వరం చూస్తేనేమో యాకోబుదిలాగా ఉంది. చేతుల్ని పట్టి తడిమి చూస్తేనేమో ఆ జుట్టును బట్టి, రోమాలను బట్టి ఏసావులాగా ఉన్నావు. సరే నువ్వు ఏసావు అని నేను నమ్మి, మరి నువ్వు తెచ్చిన ఆహార పదార్థాలను నేను అన్నింటినీ కూడా తిని నేను దీవిస్తున్నానని చెప్పేసి 27వ వచనంలో చూడండి. అదే అధ్యాయం 27వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది.
ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇక్కడ దీవెనలు కూడా చూడండి ఏ రీతిగా మెన్షన్ చేయబడి ఉన్నాయి అంటే కనుక ఆకాశపు మంచు అంట. నేను ఇందా చెప్పినట్టుగా మంచు దేనికి సాదృశ్యము? మరి ఆశీర్వాదానికి సాదృశ్యము. సియోను కొండల మీదకి దిగివచ్చిన హెర్మోను మంచు వలె అని చెప్పేసి అన్నాడు. అట్లాగే ఆకాశపు మంచును, భూసారమును, భూమి సారముతోటి నిండి అది తన కాలములో అది ఫలం ఇస్తూ ఉంటుందంట. సారము లేని భూమిలో నువ్వెంత నీళ్లు పోసినా, ఎన్ని మందులు వేసినా, ఎన్ని మొక్కలు నాటినా అది ఎదగటానికి చాలా సమయం పడుతుంది. మొక్క బ్రతుకుతుంది, కానీ మొక్క బ్రతికి ఎదిగి అది ఫలించి అభివృద్ధి చెందడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చాలా సుదీర్ఘ సమయం పడుతుంది దానికి. ఎందుకు అంటే కనుక ఆ భూమిలో సారం అనేది తక్కువగా ఉంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక భూమి సారమునిచ్చును అని చెప్పేసి అన్నాడు. భూసారమును నీకు ఇత్తును అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు ఇస్సాకు ద్వారా యాకోబుకి ఇస్తున్న దేవుని ఏంటంటే ఆకాశపు మంచు అంటే ఆకాశము నుంచి, సియోనులో నుంచి ఆశీర్వాదాలు నీ మీద ఈ రీతిగా కుమ్మరింపబడతాయి. సియోనులో నుంచి దీవెనలు ఈ రీతిగా నీ మీద కుమ్మరింపబడతాయి. అంత మాత్రమే కాదు, భూమి మీద సారము కూడా ఇచ్చును. అంటే నువ్వు భూమి మీద విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు వెంటనే సమృద్ధి అయిన పంటను నీకు ఇచ్చును, శ్రేష్టమైన ఫలములు నీకు అందించిన. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ చూసినట్లయితే కనుక ఆ ఫ్రూట్స్, ద్రాక్ష గెలలు కావచ్చు, దానిమ్మ గెలలు కావచ్చు, అవన్నీ చాలా పెద్దగా ఉంటాయంట. ఆనాడు మరి వేగు చూడటానికి వెళ్ళినప్పుడు మీరు పరిశీలించి చూస్తే బైబిల్ గ్రంథంలో వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం మోసుకొని, ద్రాక్ష గెలలు అవి అన్ని కూడా మోసుకొచ్చినట్టుగా బైబిల్లో ఉంది. గుడ్ రిపోర్ట్తో పాటు అక్కడున్న ద్రాక్షలు అంటే శ్రేష్టంగా పండుతున్న వాటిని వాళ్ళు మోసుకొచ్చి ఇచ్చారంట. ఇజ్రాయెల్ దేశంలో మరి దేవుడు ఆశీర్వదింపబడిన స్థలములో అన్ని కూడా సమృద్ధి అయిన పంటనిస్తూ ఉంటాయి, ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. మరి అదే రీతిగా భూసారము కూడా ఉంటుంది. అంటే అన్నీ కూడా మరి సమృద్ధిగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద ద్రాక్ష గెల 6 అడుగులు ఎత్తు ద్రాక్ష గెలలు ఉంటాయంట. 2 మనుషులు మోసుకొచ్చే అంత గెల. సాధారణంగా ద్రాక్ష యొక్క గెల మనం చూస్తే కనుక మనకున్న ప్రాంతంలో చెట్లకి చూస్తే ఆ గెలలు ఎంత ఉంటాయి? బహుశా ఎంత ఉంటాయేమో, ఇంత సైజులో ఉంటాయి, లేదంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ ప్రాంతంలో పండుతున్న యొక్క ద్రాక్ష గెలల యొక్క సైజు చూస్తే ఆల్మోస్ట్ 5 నుంచి 6 అడుగులు ఎత్తు వరకు ఉంటాయంట గెల సైజు. అక్కడ పండే ఫలాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయంట. ఎందుకంటే కనుక అక్కడ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. అది భూమి తన సారముని సకాలంలో ఇస్తున్నది. భూమిలో సారం ఎప్పుడు కూడా తగ్గిపోదంట దేవుడు చెప్పినట్టుగా. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును. విస్తారమైన ధాన్యము, నీ ధాన్యము, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అన్నాడు కదా సామెతలో. నీ కొట్లలో ఎప్పుడు కూడా ఖాళీ కాదు అది ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా నేను దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా యాకోబు ఆశీర్వాదాలు నీ మీదకి ఈ రీతిగా ప్రజ్వలింపబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనది నువ్వు తీసుకొచ్చి ఇస్తావో, ఇస్సాకుకి ఇష్టమైన వంటని వండుకొని మరి యాకోబు ఏం చేశాడంటే తీసుకొని ఇచ్చి అక్కడికి తిన్న తర్వాత కడుపారా తిని తృప్తి చెందిన తర్వాత అతడు దీవించాడంటే ఇస్సాకు యాకోబు. మరి అలాగే నువ్వు కూడా నీ శరీరాన్ని సజీవ యాగముగా మార్చుకొని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఇటు ఆశీర్వాదాలు నీ మీద కూడా ప్రజ్వలింపబడుతుంటాయి. అంటే ఇస్సాకుకి ఇష్టమైనట్టుగా యాకోబు చేశాడు, దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు కూడా చేయాలి. ఏంటి దేవునికి ఇష్టమైంది నీ జీవితంలో? ఏంటి అంటే కనుక నీ హృదయాన్ని ఆయనకి అర్పించడం దేవునికి ఇష్టమైంది. నీ హృదయాన్ని, నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించటము దేవునికి ఇష్టమైంది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీ శరీరాలని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునడి అంటాడు. హల్లెలూయా. అందుకే నువ్వెప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తావు, నీకు ఇష్టమైనది దేవుని కొరకు ఇవ్వటానికి ఇష్టపడుతుంటావు. మనం ఇందాక పాడుకున్నట్టుగా నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు అని చెప్పేసి అంటాడు. బలులు కాదు ఆయన కావాల్సింది, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినటము శ్రేష్టము అంటాడు. సమూయేలు సౌలు దగ్గర చెప్తున్న మాట, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టము కదా అంటాడు. అదే మరి దేవునికి అంగీకారం. నువ్వు ఎంత బలులు ఇప్పిస్తే ఏం లాభము? ఎంత పాపం చేసి ఎందుకు అనేక మంది ఆ లాల నుంచి బయటకు రాలేకపోతున్నారంటే, లా దేనికి సాదృశ్యం అంటే వారు పాపం చేసి మరి బలర్పించి మా పాపాలు కొట్టివేయబడ్డాయి అంటారు. అది లా.
బట్ వీఆర్ అండర్ గ్రేస్. దేవుని కృపలో మనం ఉన్నాం. ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ ఆయన రక్తము ద్వారా 2000 సంవత్సరాల క్రితము కలవరి శిలువలో చిందించిన రక్తము ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. వీఆర్ అండర్ గ్రేస్. దేవుని కృపాయుగంలో మనం ఉన్నాం, కృపాకాలంలో మనం ఉన్నాం. ఆశీర్వాదాలు మన మీద కుండపోత వర్షం వలె కుమ్మరింపబడుతుంటుంది. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇస్సాకుకి ఇష్టమైంది నా దగ్గరికి తీసుకొని రా, దాన్ని నేను తినిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అన్నాడు. మాంసాన్ని వండుకొని రుచికరంగా వండుకొని నా దగ్గరికి తీసుకొని రా. అయితే మరి నీ జీవితంలో దేవునికి ఇష్టమైంది ఏంటి? నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, నీ మనస్సును దేవుని అడుగుతున్నాడు. ఈరోజు నీ మనస్సును, నీ హృదయాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించగలిగితే కనుక నీ పాపాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఒకవేళ నీవు దొంగవి, మోసగాడివి, అబద్ధికుడివి, మరి వ్యభిచారివి, మరి అనేకమైన భయంకరమైన పాపాలు చేసే వ్యక్తివి అయితే దేవుని ఎదుట ప్రభువా నేను పాపిని అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని నిన్ను నువ్వు ఆయనకి ఇష్టముగా సమర్పించుకుంటావు. ఆయనకి నువ్వు ఇచ్చే ధనం ఇష్టం లేదు, నువ్వు ఇచ్చే ఆస్తులు అంతస్తులు ఇష్టం లేదు, నీ కానుకలు ఆయనకి ఇష్టం లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పెద్ద పెద్ద కానుకలు ఇవ్వటం వల్ల పాపాలు కొట్టివేయబడతాయి అంటే అది నిజంగా ఒట్టి అపోహ. లక్షల రూపాయలు కానుకిస్తే నా పాపాలు క్షమించబడతాయి. లక్షల రూపాయల కానుకలకు ఇవ్వటం వల్ల ఆ పాపాలు, అది సేవకు ఉపయోగపడుతుంది. నువ్వు ఇచ్చే కానుక ఏదైనా సరే సేవకి, దైవజనుడు చేస్తున్న సేవ పరిచర్యకు ఉపయోగపడుతుంది. కానీ దేవుని యొద్ద నుంచి మరి ఆశీర్వాదాలు అనేది నువ్వు పొందుకోవాలంటే కనుక నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో. యూ నీడ్ టు సరెండర్. నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే సమర్పణ కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే సమర్పణ లేనంత వరకు నీ జీవితంలో యథావిధిగా ఉంటుంది, కానీ ఎలాంటి మార్పులు కూడా చూడలేవు. అదే సమర్పణ కలిగి ఈరోజే సరెండర్ అయిపో, సాగిలపడు దేవుని ఎదుట. మోకాళ్ళు నీ ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈరోజు వరకు నేను ఎన్నో ఘోరమైన పాపాలు చేశాను, వ్యసనపరుడుగా ఉన్నాను, నేను అబద్ధికుడుగా ఉన్నాను, జూదమాడువాడిగా ఉన్నాను. ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఏం లాభము నీ ఆత్మరక్షణ లేకపోతే? ఎన్ని ప్రయోజనకరమైన కార్యాలు చేసి ఏం లాభం నీ ఆత్మరక్షణ లేకపోతే? చూడండి, మొట్టమొదటిగా ఆయన కోరుకుంటుంది నీ ఆత్మరక్షణను ఆయన కోరుకుంటున్నాడు. శరీరము ఇక్కడ పాతి పెట్టబడే ఈ శరీరం గురించి కాదని అడుగుతుంది. పరలోక రాజ్యానికి చేర్చబడే నీ ఆత్మని అది రక్షింపబడాలి అన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఇస్సాకుకి ఇష్టమైంది తన కుమారుడిని అడిగాడు, నాకు ఇష్టమైంది వండుకొని తీసుకొని రా, దాన్ని నేను తినిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. తిన్న తర్వాత ఆశీర్వదించాడు. ఇదిగో నా కుమారుని వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు నీకు అనుగ్రహించును గాక అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అవన్నీ నీకు దయచేయబడును గాక. ఏదైతే నా పితరుడికి ఇచ్చింది నేను పొందుకున్నాను, నా దగ్గర నుంచి అది నీకు ఇస్తున్నాను. తర్వాత 29వ వచనంలో చూడండి, ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఈ వాగ్దానాన్ని నేను ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉంటాను. నాకు చాలా అత్యంత ఇష్టమైన వాగ్దానం ఇది నాకు. చదవండి 29వ వచనము. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. హల్లెలూయా. చూడండి, అంటున్నాడు కదా, జనములు నీకు దాసులగుదురు, జనులు నీకు సాగిలపడుదురు. అందరినీ నువ్వు అందరికీ ఏలుబడిలో ఉండాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అంటే అందరినీ ఏలాలని నీకు ఆశ ఉంటుంది, ఒక మంచి నాయకుడిగా ఉండాలని ఆశ ఉంటుంది. మరి అలాంటి వారికి ఒక ఆశ కలిగిన వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు సమర్పణ కలిగి ఉంటే గనక జనములు నీకు దాసులగుతారు, జనులు నీకు సాగిలపడతారు. అంత గొప్ప స్థానంలోకి దేవుడిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. దేవుడు అంత గొప్ప స్థితిలోకి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏంటి అంటే కనుక జనములు నీకు దాసులగుతారు, జనులు నీకు సాగిలపడతారు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడతారు. నిన్ను శపించి వారు శపించబడతారు. ఎవరైనా నిన్ను శపించారా? వాళ్ళే శపించబడతారు. రివర్స్. వాళ్ళకి ఏది విత్తుకుంటారో అది కోస్తారంటారు కదా. నువ్వు ఒకవేళ
నువ్వు దీవిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు శపిస్తే నువ్వు శపించబడతావు. అందుకే ఎవరిని కూడా శపించొద్దు. పొరపాటును కూడా దీవించడానికి ప్రయత్నం చేయండి. నీ దీవించడం చేత కాకపోతే మౌనంగా ఉండండి అంతే. వారి మీదకి శాపాలు మాత్రము అన్నది. ఎవరు తీసుకున్న గుంటలో వాళ్లే పడతారని సామెత ఉంది కదా. ఎవరు తీసుకున్న గుంటలో తెలియకుండా వాళ్లే పడతారు. అట్లనే మరి నువ్వు శపించినప్పుడు అది వెంటనే రివర్స్ అయి నీ మీదకి వస్తూ ఉంటుంది. చిన్న వయసులో కూడా మరి ఈ మాట చాలా చిన్నపిల్లల మధ్యలో ఉంటుంది. నేను అన్నాను కాబట్టి అది నాకు జరిగింది మొదట అంటాను. నేను నిన్ను అన్నాను, అది నీకంటే ముందుగా నాకు జరిగింది అని చెప్పేసి అంటా ఉంటారు. అట్లనే మరి నిన్ను శపించువాడు శపించబడును, నిన్ను దీవించబడువాడు దీవించబడును అని చెప్పేసి ఉంది. నిన్ను దీవించువారు దీవించబడును. ఎవరైతే దీవిస్తారో అబ్రహాం ఆశీర్వాదాల్లో కూడా 12వ అధ్యాయంలో ఈ రీతిగానే ఉంటుంది. అబ్రహాము కూడా ఈ ఆశీర్వాదాలు ఇస్తాడు. నేను నిన్ను దీవిస్తాను, సమస్త జన్మల కంటే ఎక్కువగా నేను నిన్ను దీవిస్తాను, నేను శపించువాడు శపించబడును, నేను దీవించువాడు దీవించబడును అని చెప్పేస్తాడు. అటు రీతిగానే దేవుడు ఆశీర్వాదాలకి కర్తలుగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్. మనం ఆశీర్వదింపబడిన వారు. కాకపోతే ఆశీర్వాదాలను ఎలా ఉపయోగించుకోవాలో మనకు అర్థం కావట్లేదు. అది ఎప్పుడైతే సమర్పణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకుంటామో, ప్రభువా ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నీకు ఇష్టమైంది నా ఆత్మ దేహం ప్రాణం కదా ప్రభువా, వాటిని నీకు సరెండర్ చేసుకుంటున్నాను, నా జీవితం మీద పూర్తి అధికారాన్ని హక్కుని నీకు అప్పగిస్తున్నాను. నాకు కొన్ని సమయాల్లో నేను ఈ రీతిగా ప్రార్థన చేసుకుంటా. నా జీవితం మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే కనుక అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అపవాదికి అసలే అధికారం లేదంట. నేను అపవాదికి చెప్తూ ఉంటాను, నీకు ఎలాంటి అధికారం లేదు నా మీద, నీకు ఎలాంటి అధికారం లేదు నా కుటుంబం మీద, నీకు ఎలాంటి అధికారం లేదు నా సంఘం మీద. ఎందుకు అంటే కనుక ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబము, ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘము, ఇది దేవుని చేత నియమింపబడిన ఆయన యొక్క సేవకుడిని నేను. కాబట్టి నా మీద పూర్తి సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. నీకు ఎలాంటి అధికారం లేదు నా మీద, నీకు ఎలాంటి హక్కులు లేవు నా మీద అని నేను ఎప్పుడూ కూడా అపవాదికి జ్ఞాపకం చేస్తుంటాను. నీకు లేదు అని చెప్పేసి. అంటే చాలా మంది ఏం చేస్తుంటారు, వాడు అలా చేశారు, వీడు వాడు ఎక్కువ మెడిటేట్ చేస్తుంటారు. నువ్వు అపవాదిని ఎక్కువగా ధ్యానించాల్సిన అవసరం లేదు. అపవాది గురించిన ఆలోచన ఎక్కువగా ఆలోచించవలసిన. వాడు చిన్న ముళ్ళు వేస్తాడు, వాడి గురించి ఆలోచింపజేస్తూ ఉంటాడు. డెవిల్ చేసే పని ఏంటంటే చిన్న ముళ్ళు, అనుమానమో లేదంటే ఏదన్నా ఆపదో నీ జీవితంలో చిన్నది తీసుకొచ్చి ఎక్కువగా ఆలోచింపజేస్తూ ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే నీ ఆలోచన విధానం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. నువ్వు ఆలోచించాల్సింది దేవునికి వాక్యానుసారంగా ఆలోచించాలి, దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి అన్నది. కానీ నీ కంప్లీట్ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. వాటిని పడిపోకుండా ఉండాలి అంటే కనుక అపవాదికి కూడా ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఒక సహోదరి, నైజీరియా ప్రాంతంలో ఒక సహోదరి తన ఇంట్లో ప్రతి గదిలోనికి వెళ్ళి అపవాదిని గద్దిస్తూ ఉంటుంది. ఉందా లేదా అనేది కాదు, మా ఇంట్లో అపవాది లేదు పాస్టర్ గారు అంటారేమో. ఉందా లేదా అనేది నేను అడగట్లా. బట్ యూ నీడ్ టు బైండ్ అప్. దాన్ని బంధించాలి, దాన్ని గద్దించాలి. నా కుటుంబం మీద నీకు అధికారం లేదు అని పంపించేసేయాలి. నా కుటుంబం మీద నీకు అధికారం లేదు అని ప్రతి గదిలోకి వెళ్ళి, బాల్కనీలోకి, బయట ప్లేస్కి, మెయిన్ రోడ్డు వరకు వెళ్ళి అపవాదిని ఎక్కడి వరకు తరిమి కొట్టాలంట, వీధి చివరి వరకు తరిమి కొట్టాలి. అపవాదికి నువ్వు అలా సవాలు విసరాలి, సవాలుగా మారాలి. నీకు సవాలుగా మారటం కాదు, నువ్వే అపవాదికి సవాలుగా మారినప్పుడు ఏమవుతుందంటే నీ దగ్గరికి రావటానికి కూడా భయపడుతుంటాడు. నీ దగ్గరికి వస్తే అమ్మో ఈ కుటుంబం జోలికి వెళ్ళదు, ఈ ప్రాంతంలో ఎవరినైనా తాకొచ్చు కానీ ఈ కుటుంబం మాత్రం తాకటానికి వెళ్ళదు. ఎందుకంటే ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి గొప్ప అధికారం ఇవ్వబడింది. ఏంటి అధికారం అంటే యేసుక్రీస్తు నామం అనే అధికారం. ఆ అధికారంలో వాళ్ళు నన్ను గద్దిస్తారు. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే నాకు భయము, వణుకు కలుగుతూ ఉంటుంది. అందుకని నేను ఆ గృహాన్ని జోలికి, ఆ వ్యక్తుల జోలికి వెళ్ళను అని చెప్పేసి అని మరి ఆ రీతిగానే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడుతుంటాడు. ఎప్పుడు కూడా అపవాదు నువ్వు బైండ్ అప్ చేస్తూ ఉండాలి. అధికారం లేదు అని వాడికి గుర్తు చేస్తూ ఉండాలి. యు ఆర్ పవర్లెస్ వెపన్. దేవుడు నిన్ను పవర్ఫుల్ వెపన్గా తయారు చేస్తున్నాడు. వాడు పవర్లెస్ వెపన్. బహుశా వాడు చూడటానికి గన్ ఉంటుందేమో కానీ గన్లో బుల్లెట్స్ ఉండవు. పవర్లెస్. బుల్లెట్ లేని గన్ను దేనికి ప్రయోజనం? ఆడుకోవడానికి తప్పించి దేనికి పనికిరాదు. బుల్లెట్స్ లేని గన్ను దేనికి ప్రయోజనం? అది పసిపిల్లలు ఆడుకోవడానికి పనికొచ్చింది అంతే. అదే బుల్లెట్స్ ఉంటే, బుల్లెట్స్ అంటే యేసయ్య నామం.
ఆ యేసయ్య నామము నీలో ఉన్నప్పుడు, ఆ యేసయ్య నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవాది ఆ తోటాల దెబ్బకి పారిపోతూ ఉంటాడు. నిలబడలేడు ఎదుట, నీ ప్రాంగణంలో నిలబడలేడు, నీ ఇంట్లో నిలబడలేదు. అందుకే ఈరోజు మొదలుకొని యూ నీడ్ టు డూ లైక్ దిస్. అపవాదిని గద్దించండి. అపవాది, నా కుటుంబం మీద నీకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఉద్యోగం మీద నీకు ఎలాంటి సంబంధం లేదు, నా భర్త మీద నీకు ఎలాంటి సంబంధం లేదు, నా భార్య ఆరోగ్యం మీద నీకు ఎలాంటి సంబంధం లేదు, నా బిడ్డల మీద నీకు సంబంధం లేదు, నా ఆర్థిక పరిస్థితుల మీద నీకు సంబంధం లేదు, నాకు సంబంధించిన వేటి మీద కూడా నీకు అధికారం లేదు అని వాడికి రిమైండ్ చేస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే తోక ముడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వే మనుదిన పావులాగా అక్కడే ఉన్నావు అనుకో, ఏమి మాట్లాడకుండా నువ్వే నీకు తెలియనట్టుగా మౌనంగా అట్ట పడుకొని ఉన్నావు అనుకో, అపవాది నీ మీద ఎక్కి నిన్ను తొక్కేస్తూ ఉంటాడు. నీకే జాగ్రత్త. వాడి చోటు నువ్వు తొక్కాలి, వాడిని నీ పాదముల కింద వేసి తొక్కాలి. యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో సాతాను ఆయన వచ్చి ప్రేరేపిస్తున్నప్పుడు సాతాన్ని తొక్కి వేసేసాడు. ఆయన తలని చితుక కొట్టాడు, కాడిని విరగొట్టబడింది. అతి రీతిగానే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఆశీర్వాదాల పంట నీ మీదకి ప్రజ్వలింప చేస్తున్నాడు. దేవుని బ్లెస్సింగ్స్, గాడ్స్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అది సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె ఉన్నదంటే ఆశీర్వాదము, శాశ్వత జీవము కూడా అక్కడ ఉన్నది. ఆశీర్వాదాలు మాత్రమే కాదు, శాశ్వత జీవం కూడా అక్కడ ఉన్నదంట. నిత్యత్వములోకి నువ్వు ఎంటర్ అయ్యే ఆ శాశ్వత జీవం కూడా ఉన్నది. ఆ మంచు దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదాలకి సాదృశ్యం. అవి నీ మీద బ్లెస్సింగ్స్ లాగా కుమ్మరింపబడుతూ ఉంటాయి. జాగ్రత్త. మరి ఒకవేళ మోసగాడివా, మరి ఏ విషయంలో నువ్వు పొరపాటుగా ప్రవర్తించావు దేవుని ఎదుట, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకో. ప్రభువా, నేను ఇలాంటి మోసం చేశాను, నా గత జీవితంలో నేను ఇలాంటి మోసగాడిగా ఉన్నాను కాబట్టి నేను దీవెనలు పొందుకోలేకపోతున్నాను, ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా నా బ్రతుకుండిపోయింది, నేను బ్లెస్ కాలేకపోతున్నాను. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మై లైఫ్. నాలో ఎలాంటి నా కుటుంబంలో, నా జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా పోయింది. నేను ఎప్పుడూ కూడా ఆ ఘర్షణతోటి, ఆ యొక్క అనుభవాలతో పట్టి పీడింపబడుతున్నాను. దయతో నా కుటుంబాన్ని మార్చు అన్నప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వెవరివి అని అడిగినప్పుడు, నీ గత జీవితం ఏంటి అన్నప్పుడు నీ గత జీవితాన్ని దేవుడి ఎదుట యథార్థంగా ఒప్పుకో. నీ గత జీవితాన్ని, నీ ప్రజెంట్ లైఫ్ని దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకొని, ప్రభువా నేను ఈ రీతి వ్యక్తిని, సరెండర్ అవ్వు, సాగిలపడు, నేను ఈ రీతిగా జీవించాను, నాకు మారు మనసు అనుభవాన్ని దయచే ప్రభు అన్నప్పుడు దేవునితో పెనుగులాడే అనుభవం లేకపోతే నువ్వు బ్లెస్ కాలేవండి. దేవునితో పెనుగులాడే అనుభవం లేకపోతే యు నెవర్ బ్లెస్, నువ్వు ఎప్పటికీ బ్లెస్ కాలేవు. ఎందుకంటే యాకోబు ఎందుకు పెనుగులాడాడో తెలుసా? తన జీవితంలో మోసం చేసిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. అందుకే అప్పటి వరకు బ్లెస్సింగ్స్ను పొందుకోలేకపోతూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా మరి ఒక బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, బానిసలాగా బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే పెనుగులాడాడో దేవునితోటి, ఎప్పుడైతే దేవునితో పోరాడి మరి తన యొక్క హక్కులని పొందుకున్నాడో, ఎప్పుడైతే మరి తన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని మోసగాడిని అని చెప్పాడో, అప్పుడు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు అంటే యెహోవా చేత ఆశీర్వదింపబడిన జనము. ఆమేన్. దే ఆర్ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారు యెహోవా చేత, వారు ఎక్కడున్నప్పుడు బ్లెస్సింగ్స్ వారి మీద ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. అది నదిలాగా, యోర్దాను నది వలె, మరి పైనుంచే ప్రవహించే యోర్దాను నది వలె వారి మీదకి ఆ ఆశీర్వాదాలు ప్రవహిస్తూ ఉంటాయి. దేవుని ఎదుట నీకు ఇష్టమైంది ఏదో దేవునికి ఇవ్వాలి. యాకోబుని అడిగాడు, నాకు ఇష్టమైన ఆహార పదార్థాలను తీసుకొని రా, వాటిని తిన్న తర్వాత తృప్తి చెంది నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. నాకు ఇష్టమైనది నువ్వు తీసుకొచ్చి నాకు వండి తీసుకొచ్చినప్పుడు నేను దాన్ని తిని నా పితరులైన అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను అన్నప్పుడు, మరి ఆ అబ్రహాం ఆశీర్వాదాలు, అందుకే దేవుడు అంటాడు కదా, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని. వారు ఎక్కడ కూడా దేవుని దృష్టిలో మరి పాపం చేసిన వారికి, విగ్రహారాధన చేసిన వారు గాను, దేవుణ్ణి మరి దూరపరుచుకున్న వారికి ఎక్కడా లేదు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అన్నాడు. నీకు చాలిన దేవుడిగా కూడా ఉండాలి అంటే కనుక నువ్వు సరెండర్ అయిపోవాలి. ఇప్పుడే దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవునికి ఇష్టమైన నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని, నీ ఆత్మని ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకొని, ప్రభువా ఈరోజు నా బ్రతుకంతటి మీద అధికారాన్ని నీకు అప్పగిస్తున్నాను, సాతానికి ఎలాంటి అధికారం లేదన్నప్పుడు అని నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. నథింగ్ టు వర్రీ. దేని గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
నువ్వు దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్లో ఉన్నట్లయితే గనక, ఆయన బోర్డర్లో నువ్వు ఉన్నట్లయితే గనక, ఆయన యొక్క కనుసైగుల్లో నువ్వు ఉన్నట్లయితే గనక, ఆయన యొక్క స్థితిలో, ఆయన యొక్క పురోగతిలో నువ్వు ఉన్నట్లయితే గనక, ప్రతి విషయంలో ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నట్లయితే గనక, ఆయన నీకు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏంటంటే, నిన్ను శపించు వారిని ఆయనే శపిస్తాడు, నిన్ను దీవించు వారిని ఆయనే దీవిస్తాడు. ఎవరైతే నిన్ను దీవిస్తారో వారు దీవించబడతారండి. ఎందుకంటే ఆ నీలో నుంచి ఆ రిఫ్లెక్షన్ వారికి వెళ్ళిపోయింది, ఆ బ్లెస్సింగ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి వారిలోకి. నేను ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు, ఆ శాపాలు వారి మీదకే సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్ని మనము గ్రహించాలి. ఎక్కడా కూడా చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కావద్దు. ఎక్కువ మంది తల్లులు పిల్లల విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. తండ్రులు ఆర్థికంగా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. మరి ఆ విషయాల్లో నువ్వు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ లంచాల జోలికి, వ్యభిచారం జోలికి, మోసాలు చేసే జోలికి, వీటన్నిటి వైపు కూడా నువ్వు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త కలిగి మరి దేవుని యొక్క ఇష్టానుసారమైన వ్యక్తిగా జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడం మొదలు పెడతా ఉంటాడు. ఒకవేళ నువ్వు లంచాలు తీసుకునే వ్యక్తి అయితే నీ కుటుంబంలో మరి ఆ శాపం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఆ లంచం ఇచ్చిన వాడు మరి తప్పుని ఒప్పు చేయడానికి లంచం ఇస్తాడు కదా, ఒప్పుని మరి నిజమైన యథార్థంగా పనిచేసేవాడు లంచం ఇవ్వడు. ఎందుకంటే వాడు యథార్థంగా చేసుకుంటూ వెళ్తాడు. యథార్థత లేనివాడే ఎదుటి వారిని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎదుటి వారి ఎదుట యాక్టింగ్ చేస్తుంటారు. అంటే తప్పుని వారు ఒప్పు చేయడానికి, అంటే రైట్ అని అనిపించుకోవడానికి వారు లంచం ఇస్తారు. మరి నువ్వు ఆ లంచాన్ని తీసుకొని నువ్వు కూడా చేస్తున్న పని ఏంటో తెలుసా? రాంగ్ని రైట్గా చేస్తున్నావు, రాంగ్ని రైట్గా చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? మనుషుల్ని కాదు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు. రాంగ్, అది తప్పును కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. ఈ రోజులు అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు చేస్తున్న తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకుంటూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. మనం చెప్పారు, టిక్ టాక్ విషయంలో కావచ్చు, హలో యాప్ విషయంలో కావచ్చు, ఇంకా అనేకమైన సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ ఫేస్బుక్. నేను దేని కొరకు ఉపయోగించుకుంటున్నాను? నా ఫేస్బుక్లో ఉన్న మోర్ దాన్ 5,000 మెంబర్స్ నాకు ఫేస్బుక్లో నాతో అటాచ్ అయ్యి ఉన్నారు. 2 ఐడీస్ ఉన్నాయి, 2 ఐడీస్లో అటాచ్ అయ్యి ఉన్నారు. వారందరూ కూడా దే ఆర్ ఆల్ స్పిరిచువల్ చిల్డ్రన్స్. వారందరూ కూడా దేవుని యొక్క సేవలో ఉన్న వాళ్ళు, దేవుని సేవలో మరి ముందుకు కొనసాగింపబడుతున్నారు. క్రైస్తవులుగా వాళ్ళు పిలువబడుతూ దేవుని కొరకు అద్భుతంగా వారు నడిపింపబడుతున్న వారే. వారు నా ఫేస్బుక్ అకౌంట్లో ఈ లోక సంబంధమైన వారిని ఎవరిని కూడా నేను మరి నా అకౌంట్లో నేను జతపరచుకోలేదు. నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కానీ వారు ఎవరిని కూడా నేను ఎంటర్టైన్ చేయలేదు. ఎందుకంటే నేను వెళ్తున్న మార్గము వేరే మార్గం, అది అన్ని జనులు నడిచే మార్గము కాదు. అది నేను ఎంచుకున్న మార్గము, అది దేవుని చేత ఆశీర్వదింపబడిన మార్గము. ఆ మార్గములు అన్నీ కూడా సమృద్ధిగా దాచిపడినాయి నా కొరకు. నేను నా ఫేస్బుక్లో నేను వేరే ఎంటర్టైన్మెంట్స్ ఏది కూడా నేను చూడను. వాటిని నా దాంట్లోకి అలౌ చేయను. ఎందుకు అంటే కనుక దాని కొరకు కాదు ఫేస్బుక్ నాకు ఇచ్చింది. దేని కొరకు అంటే ఇలా లైవ్ కార్యక్రమాలు చేసి ప్రతిరోజు కూడా దేవుని యొక్క సందేశాలు అనేక మందికి అందించడానికి. ఈ లాక్డౌన్ టైంలో నుంచి ఎవ్రీడే మెసేజెస్, ఎవ్రీడే న్యూ టాపిక్స్ తోటి ఎవ్రీడే అలసట లేకుండా మేము ముందుకు వస్తున్నాం. వినేవారికి మీకన్నా అలసట వస్తుందేమో, చెప్పే మాకు మాత్రం అలసటలేదు. ఎందుకంటే అది మహాశక్తిగా ఉంది. సిలువను గూర్చిన వార్త నశించిపోవారికి వెర్రితనంగాను, మరి రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తిగా ఉన్నది. హల్లెలూయా, దేవుని శక్తిగా ఉంది మనకు. అది గొప్ప శక్తిగా ఉన్నది. కాబట్టి ఆ శక్తిలో మనం ముందుకు వెళ్తున్నాం. దేవుని ఎదుటి యథార్థంగా ఉండండి. దేవుని యొక్క మేలుల్ని ఈరోజు మొదలుకొని పొందుకోండి. మంచు వలె మీద కుమ్మరింపబడుతుంది. అది చల్లగా ఉంటుంది. మీకు ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయి. మంచు వలె అది మీ మీద కుమ్మరింపబడుతుంది. హెమ్రోను పర్వతం మీద మంచు సియోను కొండల మీదకు దిగి వచ్చినట్టుగా మరి దేవుని యొద్ద నుంచి ఆ యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి ఈరోజు దిగి వచ్చును గాక. ఆమేన్. మీరు ఆశీర్వాదాలకి కర్తలుగా ఉండటకే పిలువబడుతుంది అని పేతురు పత్రికలో రాయబడింది. ఆశీర్వాదాలకి కర్తలుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. అంటే యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్, కవెనెంట్ పీపుల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఉదయకాల ఆరాధనలో
ప్రతి ఒక్కరితో కూడా ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు దేవా. నీ ఆశీర్వాదాలు మా అందరి మీద ఈ దినము మొదలుకొని ప్రజ్వలింప చేస్తున్నావు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవి ప్రజ్వలింపబడటానికి మరి మా జీవితంలో ఆటంకకరంగా ఏమున్నదో, మా జీవితంలో హేయమైంది ఏదున్నదో, ఆయాసకరమైంది ఏదున్నదో దాన్ని ఇప్పుడే విడిచిపెడుతున్నాం ప్రభువా. నీ ఎదుట మరి ఇస్సాకు యాకోబుని ఇష్టమైనది తీసుకొచ్చి ఇవ్వమన్నట్టుగా మా శరీరాల్ని, మా ఆత్మ దేహాలని నీకు ఇష్టముగా నీ ఎదుట మేము పెడుతున్నాం ప్రభువా. మా శరీరాలని సజీవ యాగాలుగా మార్చుకొని నీ ఎదుట మేము సాగిల పడుతున్నాం తండ్రి. నువ్వు చెప్పినట్టుగా ఇదిగో ఆకాశపు మంచు కురియును, భూమి తన సారమునిచ్చును అన్నావు ప్రభువా. ద్రాక్షరసము సమృద్ధిగా వచ్చును, కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునన్నావు ప్రభువా. ఇట్టి రీతిగా నీవు ఆశీర్వదింపబడతామని అనేకమైన దీవెనలు, యాకోబు ఏ రీతిగా అయితే దీవించబడ్డాడో తన పితరుడైన అబ్రహాము దీవెనలు కూడా ఆయన మీదకి తరువాత అధ్యాయంలో ఏ రీతిగా అయితే ఇస్సాకు అందించాడో ప్రభు, రీతిగానే మరి ఆ బ్లెస్సింగ్స్, మా పితరుల యొక్క బ్లెస్సింగ్స్ మా మీదకి కూడా ఆయన ఇప్పుడే రానిమ్మని అడుగుతున్నాను తండ్రి. జనములు నీకు దాసులగుదురు, జనులు నీకు సాగిల పడుదురు అని చెప్పేసి అన్నావు తండ్రి. అయ్యా, ఆ యొక్క వాగ్దానము మా పట్ల నెరవేర్చమని అడుగుతున్నాడు ప్రభు. ఆ వాగ్దానము మా జీవితంలో నెరవేర్పు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఏ దినము మొదలుకొని మాలో హేయకరమైనది ఏది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఒప్పుకుంటున్నాం తండ్రి. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఈవిల్ స్పిరిట్స్ని మేము ఇప్పుడే బైండప్ చేస్తున్నాం ప్రభు. ప్రతి దురాత్మ శక్తులు ఇప్పుడే బంధిస్తున్నాం తండ్రి. చేతబడి బాణామతి శక్తులు, అధికారాలు మా మీద నుంచి కొట్టివేయబడినుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇదిగో మేము దేవుని సంబంధాలు మన జ్ఞాపకం చేస్తున్నాం. మేము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి జ్ఞాపకం చేస్తున్నాం. మా జీవితాలను ఇప్పుడే సమర్పించుకుంటున్నాం. మా అపరాధాలను ఒప్పుకుంటున్నాం. మా పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఈ దినము మొదలుకొని ఇదిగో తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగో తండ్రి, జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్ ప్రభు, అనేక మందికి ఆశీర్వాదంగా సంతోష కారణంగా మమ్మల్ని ఉంచండి ప్రభు. నీకే స్తోత్రములు చెల్లించు. ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఏకీభవించి ఉన్నారు ప్రభు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని అడుగుతున్నాను తల్లి. వారి కుటుంబాల్లో ఎక్కడ నాయన ఇదిగో తండ్రి అప్పు చేసే అనుభవం ఉన్నదో ఈ రోజు నుంచి వారు అప్పిచ్చు వారిగా మార్చబడుదురు కాక నాయన. అయ్యా, వారి కుటుంబాలు ఎక్కడ నాయన ఇదిగో లేమిని అనుభవిస్తున్నారో ఈ రోజు నుంచి సమృద్ధిలోకి వారు ప్రవేశించుదురు కాక నాయన. ఇదిగో అనుదినము వారి ఇంటి ఎదుట మన్నా కురిపింపబడును కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన్నా దిగవచ్చును కాక నాయన. అనుదిన ఆహారము వారి మీదకి దిగవచ్చును కాక నాయన. అనుదినము వారి ఆహారముతో సంతృప్తి చెందును కాక నాయన. వారు తిని తృప్తి పొందిన తర్వాత కడుపార వారు నాయన ఇదిగో తండ్రి తృప్తి పొందే అంత సమృద్ధి అయిన దీవెనలు వారికి కలుగును కాక నాయన. వారిని శపించిన వారు శపించబడదురు, వారిని దీవించిన వారు దీవించబడదురు అన్నట్టుగా ప్రభు ప్రతి ఆశీర్వాదము ప్రియ బిడ్డల మీదకి ఇప్పుడే ప్రజ్వలింపబడును కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మరి నాయన అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి ఇశ్రాయేలుకి, ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆశీర్వాదాలు మా మీదకి నాయన ఎదుగు తండ్రి ఇప్పుడే నాయన ట్రాన్స్ఫార్మ్ అవును గాక. మా జీవితంలోకి నైనా అది వచ్చును గాక నాయన, ట్రాన్స్ఫర్ అవును గాక అని ప్రార్థిస్తున్నాను. మా జీవితాల్లోకి అవి ఇప్పుడే వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవా దేవా ఇదిగో తండ్రి మా ప్రార్థనలు అంగీకరించండి, మా అపరాధాలను క్షమించండి ప్రభు. అయ్యా ఇదిగో మా పాపాలని, మా ద్రోహాలని ఇదిగో తండ్రి ఇప్పుడే తీసివేసిన ఆయన పరిపూర్ణమైన వ్యక్తులుగా నీ రక్తంతో మమ్మల్ని కడగమని అడుగుతున్నాడు. 2000 సంవత్సరాల కొరకు మా కొరకు కలవరి శిలువలో రక్తాన్ని చిందించావు. ఆ రక్తముతో మమ్మల్ని కడిగి నీతిమంతులుగాను యథార్థవంతులుగా మార్చావు ప్రభు. ఇంకా పాపం ఎక్కడైనా మాలో పేరు కూడా తీసివేయమని అడుగుతున్నాడు. దేవా నీకు వందనాలు. దేవా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి నాయన ఎదుగో తండ్రి సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెమ్రోను మంచు వలే ప్రభువా తండ్రి, హెర్మోను మంచు వలే తండ్రి మా మీదకి కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు దిగవచ్చును కాక అని ప్రార్థిస్తున్నాం. శాశ్వత ఆశీర్వాదము, శాశ్వత జీవము మాకు కలుగును కాక నాయన. నిత్యత్వములో మమ్మల్ని పాలు పొందుకునే అధికారము మాకు దయచేయండి ప్రభువా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చినన్నావు తండ్రి. నీతిమంతుల తలల మీద ఆశీర్వాదం నిలిచి ఉండునన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మా మీద ఆశీర్వాదాలు ఇప్పుడే ఇలాగే నిలిచి ఉండిపోవును కాక నాయన. మేము బ్రతికినంత కాలము, మేము జీవించినంత కాలము, రాకడ పర్యంతం వరకు మా ఆశీర్వాదాలనైనా ఏ అపవాది దొంగిలించడానికి వీల్లేదు, మేము కొట్టుకోవటానికి వీలు లేకుండా పూర్తిగా మా మీద భద్రతతో నడిపించమని నీ కను రెక్కల కింద నీ కృపతో ఉచితంగా మాకు సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అయ్యా ఇదిగో తండ్రి ఇప్పుడే మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ మాలో ఉన్న నాయన ఇదిగో తండ్రి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తుల్ని గద్దిస్తూ అయ్యా ఇదిగో సమస్తమని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మానదిన ఆహారం మాకు దయచేయము,
మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోనికి పోనీక దుష్టుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలం రాకడ పర్యంతం వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో మీరందరూ కూడా ఏకీభవించి దేవుని చేత ఆశీర్వదింపబడ్డారని, సో యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు కవెనెంట్ పీపుల్గా ఉన్నారు. సో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి లైవ్ కార్యక్రమం చూస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించబడుదురు గాక. ఈరోజు సాయంకాలం లైవ్ లేదు, ఉదయకాలపు ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా కలుసుకున్నాం. దయచేసి మరి వాక్యంలో చెప్పబడినట్టుగా చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట యథార్థవంతులుగాను నిర్దోషులుగా ఉండవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మరి పిల్లల విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండి వారిని అన్ని విషయాల్లో ఫ్రీగా వదిలేయకుండా, మరి గుణవతి అయిన భార్య తన పిల్లల యొక్క నడతను కూడా కనిపెట్టును, తన కుటుంబం యొక్క నడతల్ని కనిపెట్టును అన్నట్టుగా గుణవతి అయిన భార్య వలె, గుణవంతుడైన భర్త వలె మరి మీరు కూడా మీ బిడ్డల యొక్క నడతల్ని కనిపెట్టి వారి నిమిత్తమై జాగ్రత్త కలిగి వారిని పరిశీలించి పరిశోధిస్తూ ఎప్పటికప్పుడు వారు ఎలాంటి మార్గాలు గుండా వెళ్తున్నారు, ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, మరి ఎలాంటి వారితో మరి సాంగత్యం చేస్తున్నారన్న సంగతులు తెలుసుకుంటూ వారి విషయమై ప్రభువుని ఎప్పుడూ కూడా అడుగుతూ దేవుని స్తుతిస్తూ ఉండవలసిందిగా ప్రభువు పేరిట విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్, నీ మీద ఉన్న దీవెనలు ఏ రీతిగానూ మిస్ చేసుకోవద్దు. నీ మీదకి వచ్చిన ఆశీర్వాదాలు ఏ రీతిగానూ కూడా చిన్న చిన్న 100, 200, 1000 రూపాయలు, 2000, 1,00,000 రూపాయలు, 50 లక్షలు, ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్మాల్. దేవుని ఎదుట అది చాలా చిన్నది. ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ అది చాలా చిన్నది. కాబట్టి అలాంటి వాటికి కూడా కకృతి పడకుండా దేవుని సన్నిధిలో ఉంటే యథార్థమైన దీవెనలు పొందుకుంటావు. దాంట్లో యథార్థత ఉంటుంది, సంతోషం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది. దేవుని ఎదుట మరి ఎంతో గర్వంగా తల ఎత్తుకొని నిలబడేంత గొప్ప ఆధిక్యత ఉంటుంది. కాబట్టి అట్టి రీతిగా మీరందరూ కూడా జీవించవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు సాయంకాలము ఇదే లైవ్ రిపీట్ అవుతుంది. రేపటి దినాన సాయంకాలము మరి లైవ్ కార్యక్రమం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని, ఈరోజు లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. సో తద్వారా దేవుని యొక్క దీవెనలు మీ మీదకి దిగివచ్చును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. హ్యాపీ సండే.